గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. సో సెకండ్ డేకి స్వాగతం సుస్వాగతం. సో మనం వచ్చేసి ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్లో భాగంగా వచ్చేసి సెకండ్ డే అంటే నిన్న 23 జూలై 2026న ఫస్ట్ క్లాస్ చెప్పుకున్నాము. అండ్ ఆ వీడియో వచ్చేసి నా యూట్యూబ్ ఛానల్లో మీకు అందుబాటులో వస్తుంది. సో నెక్స్ట్ హీరో వచ్చేసి 24 జూలై 2026 అనమాట. సో హీరో వచ్చేసి మనము ఒక కొత్త టాపిక్ని మనము నేర్చుకోబోతున్నాము, తెలుసుకోబోతున్నాము. సో అదేంటంటే ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్లో భాగంగా మనము ఏఐని యూస్ చేసి కంటెంట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, స్పీచ్ని ఎలా డెలివరీ చేయాలి. సో అల్టిమేట్గా మాట్లాడాల్సింది మనమే కాబట్టి సో ఇక్కడ ఏఐ వచ్చేసి మనకి ఎంతవరకు సహాయం పడుతుంది అంటే గన అంతవరకు మాత్రమే సహాయపడుతుంది. సో ఫైనల్గా మాట్లాడాల్సింది అయితే గన మనమే అన్నమాట. సో మనమే ఎందుకు మాట్లాడాలంటే గన అక్కడ ఒక స్కూల్ కానీ, కాలేజీ కానీ, లేకపోతే ఒక పార్టీ కానీ, ఫంక్షన్ కానీ, ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేయడం కానీ, ఒక సభ ఏర్పాటు చేయడం గురించి కానీ, ఇంకా ఇతరత్ర ఏదైనా కార్యక్రమం కావచ్చు. అక్కడ అల్టిమేట్గా మాట్లాడాల్సింది మనమే. కాకపోతే మనం మాట్లాడడానికి అలాగే మనం నేర్చుకోవడానికి, మనం ప్రాక్టీస్ చేయడానికి ఏఐ అనేది మనకి ఎలా యూజ్ అవుతుంది అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. సో దానికి సంబంధించినంత వరకు ఏఐ మనకి ఏ విధంగా ఉపయోగపడుతున్న విషయాల గురించి మనము ఇప్పుడు తెలుసుకుంటాం. ఓకేనా? సో ఒక్కసారి స్క్రీన్ షేర్ చేస్తాను. లెట్ us see. యా. ఎస్. సో ఇక్కడ చూసుకుంటేనా పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ చిన్నదిగా వేసాను. యా. సో పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ విత్ ఏఐ అన్నమాట. సో అండర్స్టాండింగ్ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ గురించి మనము తెలుసుకుంటాం అనమాట. సో తర్వాత వచ్చేసి కామన్ ఛాలెంజెస్ ఏముంటాయి పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్లో, మనము ఎటువంటి ఛాలెంజెస్ మనం ఫేస్ చేస్తాము. అలాగే రోల్ ఆఫ్ ఏఐ ఇన్ లెర్నింగ్ అనమాట. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనం పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్లో అది ఏ విధంగా మనకు ఉపయోగపడుతున్న విషయం గురించి మనము దాని యొక్క రోల్ ఏంటనేది కూడా మనం నేర్చుకుంటాం అనమాట. తర్వాత వచ్చేసి ప్రిపరేషన్ స్ట్రాటజీస్ అన్నమాట. సో స్పీచ్ని ఏ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవాలి అనేటటువంటి విషయాల గురించి తెలుసుకుంటాము. అలాగే స్పీచ్ ఫ్రేమ్వర్క్ ఎలా ఉండాలి దాని గురించి కూడా మనం నేర్చుకుంటాం అనమాట ఈ క్లాస్లో. తర్వాత వచ్చేసి డెలివరీ టెక్నిక్స్ అన్నమాట. సో డెలివరీ ఎఫెక్టివ్గా చేయాలంటే అయినా మనం ఏ విధంగా దానికి టెక్నిక్స్ ఏముంటాయి అనేది కూడా మనం ఈరోజు క్లాస్లో మనం తెలుసుకుంటాం. తర్వాత ఏఐ టూల్స్ ఎకో సిస్టమ్ ఏముంటుంది అనే దాని గురించి కూడా మనం తెలుసుకుంటాం అనమాట. ఎకో సిస్టమ్ అంటే ఇక్కడ చూడండి, అంటే వాట్ టైప్ ఆఫ్ ఏఐ టూల్స్ మనకు అందుబాటులో ఉన్నాయని దాని గురించి మనం తెలుసుకుంటాం. తర్వాత ప్రాక్టీస్ అండ్ ట్రైనింగ్ అనమాట. సో ఎంత నేర్చుకున్నా కూడా మనం ప్రాక్టీస్ ఉండాలి, దాని ట్రైనింగ్ కూడా ఉండాలన్నమాట. సో అది నేర్చుకుంటాము. తర్వాత యూసేజ్ గైడ్ లైన్స్ ఎలా యూజ్ చేయాలనేటువంటి మనం తెలుసుకుంటాం అనమాట. ఓకే, రైట్. సో ఇప్పుడు ఒక్కొక్క విషయం గురించి మనము యూజ్ చేద్దాము. సో ఇక్కడ అండర్స్టాండింగ్ పబ్లిక్ స్పీకింగ్ అనమాట. సో పబ్లిక్ స్పీకింగ్ అండర్స్టాండ్ చేసుకోనుకుంటేనా మెయిన్ ఒక డెఫినేషన్ ఏంటంటే గన ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఆఫ్ ఐడియాస్ అనమాట. సో మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐడియాస్ అన్నీ ఉంటాయన్నమాట. సో ఐడియాస్ని మనం ఏ విధంగా కమ్యూనికేట్ చేయాలి అనేటటువంటిది ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో ఐడియాస్ అంటే ఏముంటాయి జనరల్గా వచ్చేసి, ఐడియా నథింగ్ బట్ ఏంటి, మన స్వతహాగా మన ఓన్గా వచ్చేసి ఏదైతే మనము ఉంటుందో దాని ఐడియా అంటాం అనమాట. సో ఆ ఐడియాస్ ఎలా ఉంటాయి డిఫరెంట్గా, ఒక ప్రాజెక్ట్ ఏదైనా ఉందనుకోండి, ఒక పిహెచ్డి వాళ్ళు కానీ థీసిస్ చేస్తూ ఉన్నా కానీ, స్టూడెంట్స్ ఏదైనా ఒక కొత్త ఇన్నోవేటివ్గా కనుక్కున్నారు అనుకోండి. సో ఆ ఐడియాని 10 మందికి షేర్ చేయాలి, వాళ్ళకి చెప్పాలి, ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేట్టుగా చెప్పాలంటే అయినా మనం ఖచ్చితంగా మనకు ఈ యొక్క స్పీకింగ్ స్కిల్స్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఆ విధంగా మన ఐడియాని కమ్యూనికేట్ చేయడానికి వచ్చేసి వాడి యొక్క దీన్నే వచ్చేసి మనము పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ అని అంటాం. దట్ ఈస్ ద డెఫినేషన్. నెక్స్ట్ కాంటెక్స్ట్లో వచ్చేటప్పుడు జనరల్గా ఏంటంటే నేను ఇందాక చెప్పుకున్నాం కదా. సో మీటింగ్స్ కానీ, ఇంటర్వ్యూస్ కానీ, సోషల్ మీడియాలో వచ్చేసి మనం ఏదైనా రీల్స్ చేస్తూ ఉన్నా, యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నా, సో ఇంకా వచ్చేసి ట్రైనింగ్స్ ఏమైనా ఇస్తూ ఉన్నా కూడా అనమాట. సో ట్రైనింగ్స్ జనరల్గా వచ్చేసి మనకు డిఫరెంట్ ఏరియా దీంట్లో వచ్చేసి మనకు ట్రైనింగ్స్ ఉంటాయన్నమాట. సో అక్కడ కూడా మనము ఏ విధంగా మాట్లాడాలని గురించి మనకు ఈ యొక్క పబ్లిక్ స్పీకింగ్ స్కిల్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో ఇలా ఉంటేనే మనం లైఫ్లో వచ్చేసి మనం గ్రోత్ కాగలం అనమాట. సో ఎవరైనా కావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ కానీ, లేకపోతే వ్యాపారస్తులు కావచ్చు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు కావచ్చు, తర్వాత వచ్చేసి పొలిటికల్ లీడర్స్ కావచ్చు,
హోమ్ మేడ్స్ అంటే ఇంట్లో ఉన్న అంటే స్త్రీలు కావచ్చు. సో ఇక్కడ రకరకాలుగా అన్‌ఎంప్లాయీస్ కావచ్చు. సో ఇవన్నీ కూడా మనకు రోజువారీ జీవితంలో వచ్చేసి పబ్లిక్ స్పీకింగ్ అనేది చాలా మ్యాండేటరీ అన్నమాట. సో మనం ఎలా మాట్లాడుతున్నామో, సో ఆ మాటకు తగ్గట్టుగా మనకు రెస్పాన్స్ ఏ విధంగా ఉంది, దాని యొక్క పరిణామాలు ఏంటివి అనేటువంటి విషయాలన్నీ కూడా మనకు పబ్లిక్ స్పీకింగ్ స్కిల్ వస్తాయి. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పబ్లిక్ స్పీకింగ్ మీద ఎక్కువ కాన్సంట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంది. సో దీని మీద ప్రాక్టీస్ చేస్తేనే ఇది వస్తుందనమాట. సో అక్కడికెళ్ళి మాట్లాడినప్పుడు వచ్చేసి మనం భయపడడం గానీ, లేకపోతే నా చేతులు వణకడం, అలాగే కాళ్ళు వణకడము. తర్వాత వచ్చేసి మనకు అక్కడికెళ్ళిన తర్వాత స్టేజ్ మీదకి పోయిన తర్వాత మైండ్ మొత్తం బ్లాంక్ అయిపోతుందనమాట అసలు. ఏమీ అర్థం కాదనమాట. సో ఎంతో ప్రిపేర్ అయ్యుంటాం. మనం గంటలు గంటలు ప్రిపేర్ అయ్యుంటాం. సో ఎంత ప్రిపేర్ అయినా గూడా అక్కడికెళ్ళేటప్పటికి మనము పూర్తిగా మర్చిపోతామనమాట. సో అలా మర్చిపోకుండా ఉండడానికి ఎట్లా ఏంటనేటువంటిది మనకు మొత్తం పూర్తిగా ఒక ట్రైనింగ్ అనేది చాలా అవసరం అనమాట. సో, సో దట్ ఈస్ అబౌట్ అండర్‌స్టాండింగ్ పబ్లిక్ స్పీకింగ్. సో నెక్స్ట్ వచ్చేసి కామన్ ఛాలెంజెస్ అన్నమాట. సో కామన్ ఛాలెంజెస్ ఏముంటాయి జనరల్‌గా మనకి ఇందాక చెప్పుకున్నట్టుగా వచ్చేసి మనకు స్టేజ్ ఫియర్ అండ్ ఫర్గెట్‌ఫుల్‌నెస్ అన్నమాట. స్టేజ్ ఫియర్ అంటేనే చెప్పాం గదా! సో స్టేజ్ మీద కొంతమంది స్టేజ్ పిలిచిన వెంటనే మన మొత్తం బాడీ అంతా గూడా షివరింగ్ అయిపోతుందన్నమాట. సో ఒక రకమైనటువంటి భయానక పరిస్థితికి మనం ఆటోమేటిక్‌గా లోనయిపోతాం. సో మాట్లాడడము అవన్నీ తర్వాత విషయం అయితే గన ఫస్ట్ ఆ స్టేజ్ దగ్గరికి పోతా అంటేనే ఫియర్ తోటి మొత్తం మనకు ఏం అర్థం కాకుండా ఉంటుందన్నమాట. సో అటువంటిది ఒక స్టేజ్ ఫియర్ అనేది చాలా ఉంటుంది. తర్వాత ఏదైతే ప్రిపేర్ అయ్యుంటామో ఆడికి పోయేటప్పుడు మొత్తం బ్లాంక్ అయిపోతది. ఒక్క విషయం గూడా గుర్తుకుండదనమాట. సో ఏదో మాట్లాడతాం గానీ అంటా ఉంటాము. సో అలా అనేటప్పటికి అప్పటికే పూర్తిగా మర్చిపోతామనమాట. సో మర్చిపోయిన దాని వల్ల ఏమవుతుంది? సో దీనివల్ల మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ నెగెటివ్ ఇంపాక్ట్ పడుతుందనమాట. ఫస్ట్ మన యొక్క ఇమేజ్ మీద ఇంపాక్ట్ పడుతుంది. సో మన ఇమేజ్ డ్యామేజ్ అవుతుందనమాట. సో ఇతనేంటి ఈ యొక్క ప్రోగ్రామ్‌కి గెస్ట్‌గా పిలిస్తే గాని ఇతనొచ్చేసి సరిగ్గా చెప్పట్లేదే. ఏంది ఇలా భయపడుతున్నాడు, లేకపోతే ఇలా చెప్పలేకపోతున్నాడు అంటే మనం కైండ్ ఆఫ్ ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్‌లోకి ఆటోమేటిక్‌గా మనం వెళ్ళిపోతాం అన్నమాట. సో అలా అయిన దాని వల్ల ఏమవుతుందంటే సో మనకు బ్యాడ్ నేమ్ అనేది వస్తుంది. అండ్ మనకు కూడా గిల్టీ‌గా ఫీల్ అవుతుందన్నమాట. ఎందుకంటే అరే! నేను మాట్లాడలేకపోయినానే. సో మాట్లాడింటే బాగుండు అనేసనమాట. సో కాబట్టి ఈ మాట్లాడడానికి సంబంధించినటువంటి విషయాల గురించి మనము చాలా ప్రాక్టీస్ చేయాల్సొస్తుందన్నమాట. సో అట్లా స్టేజ్ ఫియర్ ఉంటుంది. అలాగే ఫర్గెట్‌ఫుల్‌నెస్ అనమాట. అంటే మర్చిపోవడం కూడా జరుగుతుంటుంది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ పూర్ స్పీచ్ స్ట్రక్చర్ అనమాట. సో స్పీచ్‌ని మనము స్ట్రక్చర్‌గా ప్రిపేర్ చేసుకొని వెళ్ళమనమాట. అంటే స్ట్రక్చర్ అంటే ఏంటంటే ఈ అకేషన్ తగ్గట్టుగా మనము ఇక్కడ స్పీచ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. సో ఎగ్జాంపుల్‌గా వచ్చేసేటప్పటికి ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఆహ్, ఒక కంపెనీ ఉంది. సో ఆ కంపెనీ ఎంప్లాయీస్ అందరికి కూడా ఒక మీటింగ్ పెట్టారనమాట. వాళ్ళ చైర్మన్ గారనమాట. సో పెట్టి ఆ మీటింగ్‌లో వచ్చేసి, ఆ మీటింగ్‌లో ఏం చెప్తారు జనరల్‌గా వాళ్ళ కంపెనీ ఎలా స్టార్ట్ అయింది. సో ఎంప్లాయీస్ కొత్తోళ్ళుంటారు, పాతోళ్ళుంటారు, సీనియర్స్ కూడా ఉంటారనమాట. సో కొత్త వాళ్ళ గురించి ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్ పెట్టాలనుకున్న సందర్భంలో వచ్చేసి ఏంటంటే ఆ కంపెనీ ఎలా స్టార్ట్ అయింది, ఐడియా ఎలా జనరేట్ అయింది. సో దాంట్లో ఆ కంపెనీ యొక్క స్ట్రక్చర్ ఏంటి, వాళ్ళు ఏం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు, లేదా ఏం సర్వీస్ ఇస్తారు. సో తర్వాత వచ్చేసి వాళ్ళ గ్రోత్ ఎలా ఉంది, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉంది. సో అన్ని విషయాలు కూడా వాళ్ళు చెప్తూ ఉంటారనమాట. సో మీటింగ్ అని చెప్పనేసి డిఫరెంట్‌గా అంటే వేరే ఏదన్నా గూడా మనము ఆహ్, అక్కడ మీటింగ్ నోట్స్ వేరే ఏదైనా ప్రిపేర్ చేసుకున్నామనుకోండి, దానికి మ్యాచ్ కాలేదనుకోండి, అప్పుడేమవుతుంది అక్కడున్న వాళ్ళందరూ గూడా మనకు అంటే మెయిన్ కంటెంట్ ఏదైతే చెప్పదలుచుకున్నామో అది కాదనమాట. అలాగే స్కూల్‌కి ఇన్విటేషన్ పంపించామనుకోండి, అంటే మనకు ఇన్వైట్ చేశామనుకోండి గెస్ట్‌గా, అక్కడికెళ్ళేసి స్కూల్‌లో వచ్చేసి స్కూల్ విద్యార్థికి సంబంధించిన విషయం మాట్లాడుకోకుండా, ఏ సినిమా స్టోరీనో, లేకపోతేనే పొలిటికల్ గురించినో, లేకపోతే ఇంకో ఏదైనా మాట్లాడామనుకోండి, సో అదేంటవుతుందన్న ఆ యొక్క స్ట్రక్చర్ అనేటటువంటిది సెట్ కాకోకుండా ఉంటుందనమాట. సో అట్లా మనకు ఏందంటే స్పీచ్‌ని వచ్చేసి మనము స్ట్రక్చర్ చేసుకోవాలన్నమాట. ఆడియన్స్ ఎవరు? ఎక్కడికెళ్తున్నాము? మనమేంటి? ఎలా? అనేటటువంటివి డీటెయిల్‌గా మనం నోట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత థర్డ్ పాయింట్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అండ్ ఐ కాంటాక్ట్ అనమాట. సో ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అనమాట. సో అక్కడికెళ్ళేసి మనం మాట్లాడగలమా? లేదా? అనేటువంటి ఒక సందిగ్ధంలో పడిపోతాం అనమాట. సో మనం కాన్ఫిడెంట్‌గా మాట్లాడలేము ఆడికి పోతా అంటే మాట్లాడాలంటే ఏం గావాలి? సో ఐ కాంటాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఐ కాంటాక్ట్ అంటే జస్ట్ మనం స్టేజ్‌కెళ్ళిన తర్వాత వచ్చేసి అక్కడున్న ఆడియన్స్ మన యొక్క
దీన్ని వాళ్ళు వినాలి, చేయాలంటే అయినా ఫస్ట్ వచ్చేసి ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయాలన్నమాట. సో, ఐ కాంటాక్ట్‌లో ఇప్పుడు సభలో అందరూ ఉంటారనమాట. మొత్తం అందరి పక్కల ఉంటారు. సో, ఇక్కడి నుంచి ఇలా లెఫ్ట్ నుంచి ఇలా పూర్తిగా చూసుకుంటూ వెళ్ళాలన్నమాట. జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లోనే స్టార్టింగ్‌లోనే మనం మాట్లాడే ముందులోనే ఆ యొక్క ఆడియన్స్ యొక్క అటెన్షన్ అనేది మనం గ్యాదర్ చేయాల్సొస్తుంది. సో, ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయాలంటే అయినా ఇక్కడ కొన్ని టెక్నిక్స్ ఏంటంటేనా జస్ట్ ఇట్లా లాస్ట్ నుంచి చూసుకుంటా ఎస్ షేప్‌లో మనం జస్ట్ ఇలా ఒక అంటే మనం ఎస్ గీస్తున్నట్టుగా కళ్ళతో అనమాట అలా. తర్వాత డబ్ల్యూ జస్ట్ ఇలా వచ్చేసి, ఇలా వచ్చేసి, ఇలా డబ్ల్యూ అనమాట. సో, తర్వాత వచ్చేసి ఎం షేప్ ఇలా వచ్చేసి, ఇలా వచ్చేసి, ఇలా ఎం గీయొచ్చనమాట. సో, అట్లా ఏంటంటేనా ఏవో టెక్నిక్స్ ఉన్నాయన్నమాట. సో, అట్లా ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తేనా మనకు వచ్చిన ఆడియన్స్ అందరూ గూడా మనకలి వినడానికి గూడా అవకాశం ఉంటుంది. తర్వాత డిఫికల్టీ ఫైండింగ్ వర్డ్స్ అన్నమాట. సో, తర్వాత ఏంటంటేనా మనం ఎంతో ప్రిపేర్ అయి ఉంటామన్నమాట. సో, ప్రిపేర్ అయిన తర్వాత గూడా కొన్ని వర్డ్స్ మనకు మైండ్‌లోకి రావన్నమాట. స్ట్రైక్ కావన్నమాట. సో, స్ట్రైక్ కానప్పుడు ఏమవుతుందంటేనా అది మాట్లాడాల్సిపోయేసి ఇంకోటి మాట్లాడతాము. సో, అట్లా జరిగిన దాని వల్ల ఏమంటేనా మనకి ఒక కైండ్ ఆఫ్ ఆహ్, ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సొస్తుందన్నమాట. సో, అట్లా కొన్ని వర్డ్స్ గూడా రావు. సో, అందుకని ఏం చేయాలంటే వర్డ్స్‌కొచ్చేసి బాగా నీట్‌గా ప్రిపేర్ అవ్వాలి. ఒక నోట్‌బుక్ పెట్టుకొని సెపరేట్‌గా వచ్చేసి ఆ ప్రోగ్రామ్‌కి ఎందుకెళ్తున్నాము? ఎవరి ఆడియన్స్ ఏంది? ఏ విధంగా మనం మాట్లాడాలి అనేటువంటి అంతా కూడా వర్డ్స్ అన్నీ కూడా నీట్‌గా రాసి పెట్టుకుంటే అప్పుడు ఖచ్చితంగా వచ్చేసి మనకి ఆ వర్డ్స్ డిఫికల్టీ అనేది రాదనమాట. తర్వాత నో ప్రాక్టీస్ పార్ట్నర్ లేదా ఫీడ్‌బ్యాక్ ఇచ్చేవారనమాట. ఇక్కడేంటంటే ఈ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్ మాట్లాడడానికి ఏంటంటే మనకు సరైన పార్ట్నర్ ఉండరనమాట. ఈవెన్ మన ఇంట్లో గూడా మనం ఏదైనా కొత్తగా ఇప్పుడు నేను ఇంట్లో ఉన్నాను యాక్చువల్లీ. మా పిల్లలు, మా భార్య వచ్చేసి పక్కనున్నారు. సో, వాళ్ళకొచ్చేసి నేనేదైనా ప్రాక్టీస్ చేయాలనుకోండి, వాళ్ళతో కలిసి ప్రాక్టీస్ చేస్తేనే నాకు మంచిగా ప్రాక్టీస్ అవుతుంది. నేను నేర్చుకుంటా అనమాట. సో, అట్లాగానే మనం మాట్లాడిన తర్వాత వచ్చేసి ఎలా ఉంది అని చెప్పేటట్టు వాళ్ళు గూడా ఉంటారనమాట. సో, ప్రతి ఒక్కరికి ఒక క్యూరియాసిటీ అనేది ఉంటుంది జనరల్‌గా. ఏమని క్యూరియాసిటీ అంటే మనం ఏదైనా ఒక ఫంక్షన్‌కి పోయి మాట్లాడి అదే ఐ మీన్ ఒక మీటింగ్‌కెళ్ళేసి మాట్లాడి వచ్చిన తర్వాత సో, అక్కడున్నోళ్ళందరిని అడగాలనిపిస్తుంది. సో, ఎలా మాట్లాడాలో జస్ట్ ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి అని ఒక్కొక్కసారి బై ఫ్లోలో వచ్చేస్తుందనమాట. ఎందుకంటే క్యూరియాసిటీ. సో, మనం ఎట్లా మాట్లాడినాము, ఏంది, సో, ఆడియన్స్ ఏమనుకుంటున్నారనే దాని గురించి మనకు కొంచెం ఇది ఉంటుంది గదా! సో, ఆ విధంగా మనకు ఒక ఇది ఉంటుంది. సో, సరైన ఫీడ్‌బ్యాక్ ఇచ్చేవాళ్ళు గూడా మనకు ఉండరనమాట. సో, అందుకనేసి మనం ఏం జేయాలంటే ఈ ఛాలెంజెస్ అన్నిటిని గూడా మనం ఓవర్‌కమ్ జేయాలంటే మనం ఏం జేయాలంటే చిన్న చిన్నగా ప్రాక్టీస్ చేసుకుంటూ పోవాలనమాట. సో, ఫస్టొచ్చేసి మనకు మనం ప్రాక్టీస్ చేయాలి. మనకు మనం అంటే ఎట్లా ఒక వీడియో షూట్ చేసుకోవాలనమాట. సో, కెమెరా పెట్టేసేసి సెల్ఫీ వీడియో మారి పెట్టేసి అక్కడ మనం మాట్లాడాలి. ఫస్ట్ 1 మినిట్ ప్రిపేర్ చేయాలి. ఏదో ఒక టాపిక్ మీద తీసుకోవాలనమాట. సో, మొబైల్ ఉంది. మొబైల్ గురించి మాట్లాడండి. లేపోతే ల్యాప్‌టాప్ ఉంది. ల్యాప్‌టాప్ గురించి మాట్లాడండి. లేకపోతే లైట్ ఉంది. లైట్ గురించి మాట్లాడండి. సో, ఏదో ఒక టాపిక్ అన్నమాట. జనరల్‌గా ఏదో ఒకటి తీసుకోవడం అన్నమాట. తీసుకొనేసి 1 మినిట్టు 3 మినిట్సు, 5 మినిట్సు, 10 మినిట్సు ఇలా గూడా మనము యూజ్ చేసుకొని మనతో మనం స్టార్ట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, స్టార్ట్ చేసిన తర్వాత ఈ వీడియోని మనము ఏఐకి గాని అందించినామనుకోండి చాట్‌జీపీటీలోకెళ్ళేసి, సో, చాట్‌జీపీటీ మన యొక్క ఫీడ్‌బ్యాక్ కరెక్ట్‌గా ఇచ్చేస్తుందన్నమాట మనకి. అంటే ఎలా ఏంటి అనే దాని గురించనమాట. ఓకే. సో, ఆ విధంగా ఇవన్నీ గూడా మనం ఓవర్‌కమ్ చేయాలి. తర్వాత మన మొబైల్‌లో తీసుకోవాలి, షూట్ చేసుకోవాలి. తర్వాత ఏంటి మన ఇంట్లో వాళ్ళనమాట. మన ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారనమాట. దగ్గరగా అంటే మన పెళ్ళాం, పిల్లలు గావచ్చు, భర్త గాని, లేకపోతే పెద్దవాళ్ళు గాని ఎవరన్నా లేకపోతే నైబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర పెట్టుకొనేసి ఒక 5, 10 మందిని దగ్గర పెట్టుకొనేసి మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి మనం ఒక ఫీడ్‌బ్యాక్ తీసుకున్నామనుకోండి. వాళ్ళు చెప్తారనమాట. "అన్నా నువ్వు ఐ కాంటాక్ట్ అస్సలు మెయింటైన్ చేయట్లేదు. అక్క నువ్వు అసలు హ్యాండ్స్ అస్సలు గెస్చర్సే లేవన్నమాట. పోచర్ సరిగ్గా లేదు. అండ్ స్టాండింగ్ పొజిషన్ సరిగ్గా లేదు. అండ్ మీరు మాట్లాడేటప్పుడు కాన్ఫిడెంట్‌గా అస్సలు మాట్లాడలేకపోతున్నారు." సో, ఇటువంటి ఫీడ్‌బ్యాక్ మనకు వెంటనే వచ్చిందనుకోండి. అలా చేయంగా మన ప్రాక్టీస్ అయిపోతుందన్నమాట. సో, అదయిన తర్వాత మళ్ళీ నెమ్మదిగా వచ్చేసి మనం ఎక్కడైతే ఉద్యోగం చేసే దగ్గర కావచ్చు, ఒక స్కూల్ గాని, కాలేజ్ గాని, లేకపోతే మన పనిచేసే ఆఫీస్‌లో గాని ఎవరో జాయిన్ అయ్యారు సంబడి. అజయ్ వర్మ గారు. సార్ నమస్తే. థాంక్ యూ. యాహ్! సో, ఇట్లా మనకేంటంటేనా నేను యాక్చువల్లీ ఫ్లోలో ఎళ్ళిపోతున్నాను. ఎవరు జాయిన్ అయ్యారు ఏమని నేనైతే ఏం పట్టించుకోవట్లేదు. సో, సింప్లీ వచ్చేసి ఐ యామ్ మూవింగ్. ఆహ్, సో, జస్ట్ ఇక్కడ వన్ వే కమ్యూనికేషనే ఉంటది. రైట్. సో, అట్లా మనము
నెమ్మదిగా ఆఫీస్‌లో గానీ, లేకపోతే అట్లా మనం ఎక్కడైతే వర్క్ చేస్తున్నామో అక్కడ స్టార్ట్ చేయాలి. సో, ఆ స్టేజ్ తర్వాత మళ్ళీ ఏంటంటే మనం వెంటనే ఫీడ్‌బ్యాక్ వచ్చేస్తదనమాట. సో, తర్వాత ఏమొస్తుందంటే అక్కడి నుంచి మనకు ఆహ్, హ్మ్, ఒక అంటే మనల్ని గెస్ట్‌గా పిలుస్తారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొద్దిగా పబ్లిక్ ఫిగర్ అయినారనుకోండి. అంత పబ్లిక్ ఫిగర్ కాకపోయినా గూడా మనం ఉన్నంతలో మనం అయినామనుకోండి. అక్కడొచ్చేసి వాళ్ళేంటంటే మనకు గెస్ట్‌గా ఇన్వైట్ చేస్తారు. సో, గెస్ట్‌గా ఇన్వైట్ చేసిన అక్కడ అందరూ కొత్త వాళ్ళుంటారు. ఫస్ట్ మొబైల్‌లో షూట్ చేసేటప్పుడు మనమే ఉంటాము. ఫ్యామిలీ, నైబర్స్ అంటే తెలిసిన వాళ్ళే ఉంటారు. ఆఫీస్ లేదా స్కూల్, కాలేజీలో అయితే మనకు తెలిసిన వాళ్ళే ఉంటారు. లేదా కంపెనీలో గాని అన్నమాట. సో, బయటికెళ్ళిన తర్వాత ఏమవుతుంది ఇక్కడ కంప్లీట్‌గా టోటల్‌గా వచ్చేసి మనకి అందరూ కూడా కొత్త వాళ్ళుంటారనమాట. పార్టిసిపెంట్స్ అందరూ కూడా కొత్త వాళ్ళనమాట. సో, వాళ్ళతో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి? సో, వాళ్ళెవరో మనకు తెలీదు. మనమేమో వాళ్ళకి తెలియదు. సో, అటువంటి సందర్భంలో గూడా మనం చాలా జాగ్రత్తగా ప్రిపరేషన్ అనేది మనకుండాలి. ఇవి కామన్ ఛాలెంజెస్ అన్నమాట. సో, నెక్స్ట్ వచ్చేసి రోల్ ఆఫ్ ఏఐ ఇన్ లెర్నింగ్ అన్నమాట. సో, ఏఐ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే అంటే వర్చువల్ స్పీకింగ్ అసిస్టెంట్ అన్నమాట. సో, వర్చువల్‌గా మనకి అసిస్టెంట్ చేస్తుందన్నమాట ఏఐ వచ్చేసి మనము. సో, ఎలా మాట్లాడితే ఏమనే దాని గురించి మనకు ఫీడ్‌బ్యాక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నాకు చెప్తున్నట్టన్నమాట. సో, అట్లా వర్చువల్ మనకు అసిస్టెంట్‌గా పనిచేస్తుంది ఏఐ. తర్వాత స్పీచ్ రైటింగ్ అండ్ ఔట్‌లైనింగ్ అన్నమాట. సో, మనకేదన్నా ఒక స్కూల్‌కో, కాలేజ్‌కెళ్తున్నామనుకోండి. సో, అక్కడ వెంటనే మనకు ఒక ప్రిపరేషన్ కావాలంటే మనకి మంచిగా ఇచ్చేస్తదన్నమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న ప్రాక్టీస్ చేస్తాను. ఇక్కడ చాట్‌జీపీటీ మనం నేరుగా ముఖాముఖి మాట్లాడొచ్చన్నమాట. యాహ్! చాట్‌జీపీటీ నన్ను ఒక కాలేజీలో వచ్చేసి చీఫ్ గెస్ట్‌గా ఇన్వైట్ చేశారన్నమాట. సో, అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ గూడా వచ్చేసి బీటెక్ స్టూడెంట్స్ అన్నమాట. సో, వాళ్ళని ఉద్దేశించి వాళ్ళ కెరియర్‌కి సంబంధించినటువంటి అంటే నెక్స్ట్ రాబోయే జాబ్ స్కిల్స్ గానీ, ఇవన్నీ ఎలా ఎన్హాన్స్ చేసుకోవాలనే దాని మీద గానీ, లేకపోతే తర్వాత ఫ్యామిలీ లైఫ్ బ్యాలెన్స్ ఎలా మెయింటైన్ చేసుకోవాలనేది గానీ, లేకపోతే జాబ్ దగ్గర వచ్చేసి మనం ఏ విధంగా స్కిల్స్ ఎన్హాన్స్ చేసుకోవాలి, ప్రమోషన్స్ తీసుకోవాలి, స్కేల్ అప్‌గ్రేడ్ చేసుకోవాలి అనేటటువంటి ఒక గైడెన్స్‌ని బేస్ చేసుకొని, ఒక మంచి స్పీచ్ అనేది నాకు ఒక 10 మినిట్స్‌కి అయ్యేటట్టుగా స్పీచ్ పంపించు చాట్‌జీపీటీ. ఇప్పుడు చూడండి ఇక్కడ నేను జస్ట్ ఇచ్చేసాను. చాట్‌జీపీటీలో తీసుకున్న తర్వాత వచ్చేసి మనకి సో, సెండ్ ప్రాంప్ట్ కొడితే బీటెక్ విద్యార్థులకు 10 నిమిషాల ప్రేరణాత్మక ప్రసంగం. విషయం డిగ్రీ కాదు నిరంతరం నేర్చుకునే వ్యక్తికే భవిష్యత్తు. గవర్నర్ ప్రిన్సిపల్ గారికి సో, మన స్టేజ్ మీదకెళ్ళిన తర్వాతనే ఎలా సంబోధించాలా? ఎవరెవరికి సంబోధించాలా? అనేటువంటి విషయాలనేవి గూడా ఇంగా అక్కడ అతిథులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు నీట్‌గా మనం నోట్ చేసుకోవడం ఇది సభా మర్యాద. సో, ఎప్పుడు గూడా ఒక మాట్లాడేటప్పుడు ఏంటంటే ఆ యొక్క దీంట్లో మనం ఎప్పుడు గూడా ఏంటంటే సభ మీద వేదిక పైన ఎవరున్నారో, గెస్ట్‌లు ఎవరున్నారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ పేరు, వాళ్ళ డెసిగ్నేషను, వాళ్ళెక్కడ పని చేస్తారు, ఏం చేస్తారని మినిమమ్ నేర్చుకోవాలనమాట. సో, అది ఖచ్చితంగా మనం సంబోధించాలి. తర్వాత వచ్చేసి ఈరోజు మీ ముందుకు రావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. సో, మంచి ఓపెనింగ్ అనమాట. ముందుగా నేను మీ అందరిని ఒక చిన్న ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఇంకా 5 సంవత్సరాల తర్వాత మీరెక్కడ ఉండాలని అనుకుంటున్నారు? గూగుల్‌లోనా? మైక్రోసాఫ్ట్‌లోనా? అమెజాన్‌లోనా? సో, ఇట్లా ఏంటంటే క్వెషన్ మార్క్ రావాలనమాట. అప్పుడు ఆడియన్స్ మన యొక్క దీన్ని వాళ్ళు అటెన్షన్ గ్యాదర్‌లో ఉంటారన్నమాట. సో, చూడండి ఇక్కడ కలలు కనడం ప్రపంచం వేగంగా మారుతోంది. సో, మీరు కెరీర్‌కి అవసరమైన 10 స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లీష్, తెలుగు కమ్యూనికేషను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కిల్స్ ఇక్కడ చూడండి ఎంత బాగా ఇచ్చేస్తుందన్నమాట. సో, మనం ఏమి చేయాల్సిన అవసరం లేదన్నమాట. సో, టెక్నాలజీ ఇంత ర్యాపిడ్‌గా డెవలప్ అయ్యుండాది. 10 పాయింట్స్ తర్వాత జాబ్ వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఉద్యోగం ఎదగాలంటే ఏం చేయాలి? సో, ఇక్కడొచ్చేసి ప్రతి సంవత్సరం కొత్త సర్టిఫికేషన్, కొత్త స్కిల్ నేర్చుకోవాలి, సాఫ్ట్‌వేర్ నేర్చుకోవాలి. కొత్త టెక్నాలజీ నేర్చుకోవాలి. సో, ప్రమోషన్స్ ఎలా వస్తాయి? హార్డ్ వర్క్ వల్ల, స్మార్ట్ వర్క్ వల్ల, విజిబిలిటీ వల్ల, కమ్యూనికేషన్, లీడర్‌షిప్, రెస్పాన్సిబిలిటీ, ఇంటిగ్రిటీ వల్ల గూడా అన్నమాట. మన యొక్క వ్యక్తిత్వాన్ని బేస్ చేసుకొని గూడా మనకు ప్రమోషన్స్ అనేది వస్తూ ఉంటాయన్నమాట. సో, వర్క్ లైఫ్ బ్యాలన్స్. సో, ఫ్యామిలీని ఎలా మెయింటైన్ జేసుకోవాలి? గోల్డెన్ హ్యాబిట్స్ ఎటువంటి హ్యాబిట్స్ ఉండాలి? సో, మధ్యలో వచ్చేసి ఒక స్టోరీ గూడా ఇన్వాల్వ్ చేసింది చూడండి. ఒక కాలేజీలో ఒకే క్లాస్‌లో ఒకే మార్కులో ఇద్దరు ఫ్రెండ్స్ పాస్ అయ్యారు. 10 సంవత్సరాల తర్వాత ఒకరు సీనియర్ వైస్ ప్రెసిడెంట్, మరొకరు ఇంకా మొదటి పొజిషన్‌లోనే ఎందుకు ఐక్యూ కాదు, సీజీపీఏ కాదు, కంటిన్యూయస్ లెర్నింగ్ అన్నమాట. సో, నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అది కూడా ఎట్లా కన్సిస్టెన్సీగా ఉండాలన్నమాట. సో, తర్వాత వచ్చేసి నా 3 సూచనలు మొదటిది, రెండవది చూసారా? ఎంత బాగా ముగింపు ఎలా ఉండాలి? సో, ఇక్కడ వచ్చేసి ఒక మంచి కొటేషన్ గూడా ఇచ్చారన్నమాట. డ్రీమ్ బిగ్, లెర్న్ డైలీ, వర్క్ హానెస్ట్‌లీ,
హెల్ప్ అదర్స్ సక్సెస్ విల్ ఆటోమేటికల్లీ ఫాలో యూ అనేసి. లేదా తెలుగులో కూడా ఇట్లా మాట్లాడచ్చు. చూసారా, ఈ ప్రసంగాన్ని బేస్ చేసుకుని మనం 10 నిమిషాలు మంచిగా పర్ఫెక్ట్గా మాట్లాడగలం. సో ఇట్లా చాట్ జీపీటీని యూజ్ చేసేసి మనము రైటింగ్ కూడా చేసుకోవచ్చు. తర్వాత గ్రామర్ అండ్ స్టైల్ కరెక్షన్ అనమాట. సో గ్రామర్ ఏమైనా మిస్టేక్ ఉన్నా కూడా మనము కరెక్షన్ చేసుకోవచ్చు. అలాగే స్టైల్ కూడా కరెక్షన్ చేసుకోవచ్చు. తర్వాత ఫీడ్బ్యాక్ అండ్ ఇంప్రూవ్మెంట్ సజెషన్స్ అన్నమాట. సో ఏఐ వచ్చేసి మనకు ఫీడ్బ్యాక్ ఇస్తుంది. సో ఎదుటి వాళ్ళు అంటే మన మనుషులు వచ్చేసి కరెక్ట్గా ఫీడ్బ్యాక్ ఇస్తారో లేదో తెలియదు, కానీ ఖచ్చితంగా చాట్ జీపీటీ అయితే అయినా లేకపోతే ఏఐ టూల్ వేరే ఏదైనా కూడా మనకు పర్ఫెక్ట్గా ఇస్తుంది అనమాట. సో అటువంటి మంచి ఇంప్రూవ్మెంట్ సజెషన్స్ కూడా ఇస్తుంది అనమాట. సో అది రోల్ ఆఫ్ ఏఐ ఇన్ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్. నెక్స్ట్ వచ్చేసి ప్రిపరేషన్ స్ట్రాటజీస్ అన్నమాట. సో స్పీచ్ని ఏ విధంగా మనం ప్రిపేర్ అవ్వాలి. సో అక్కడ ఏంటంటేనా ఇప్పుడు టాపిక్ సెలెక్షన్లోకి వెళ్తే కన్నా, సో ఇక్కడ ఏంటంటేనా పర్సనల్ నాలెడ్జ్ మనకి ఎంత ఉంది, తర్వాత సో మనకు ఒక విషయం మీద మాట్లాడాలనుకున్నప్పుడు మనకి ఎంతవరకు నాలెడ్జ్ ఉంది ఆ పర్టికులర్ విషయం మీద అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే. సో తర్వాత ఆడియన్స్ యొక్క యూటిలిటీ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళకి ఏ విధంగా మనకు మనం మాట్లాడే మాట ఏదైనా కావచ్చు. ఇందాక స్టోరీ చూస్తాము, అది ఖచ్చితంగా యూజ్ అవుతుంది కదా దాంట్లో స్టూడెంట్స్కి అయితే కనుక. సో అట్లా ఒకవేళ బిజినెస్లో మన టీం ఉన్నారనుకోండి, టీంని మనం డెవలప్ చేయాలనుకుంటేనా వాళ్ళకి వచ్చేసి మనకు వాళ్ళ స్కిల్స్ ఎన్హాన్స్ చేసుకుని ఎంతవరకు యూజ్ అవుతుంది అనేది కూడా మనము ఆ యొక్క పర్పస్, ఆ యుటిలిటీ అనమాట. అంటే ఉపయోగం ఎంతవరకు ఉంది అనేది కూడా ఇంపార్టెంట్. తర్వాత టైం కన్స్టెంట్స్ అనమాట. సో టైం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనం 1 అవర్కి ప్రిపేర్ అయింటాము. సో 1 అవర్ మాట్లాడడానికి అవకాశం ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎంతసేపులోనైనా కూడా ముగించడానికి సిద్ధంగా ఉండాలి. అంటే స్పీచ్ మనం క్రాఫ్ట్ చేసుకోవాలి. అంటే అదే టాపిక్‌ని గంట మాట్లాడొచ్చు, అర్ధగంట మాట్లాడొచ్చు, 5 నిమిషాలు మాట్లాడొచ్చు, నిమిషంలో కూడా అయిపోగొట్టొచ్చనమాట. సో, ఆ విధంగా టైమ్‌ని బట్టి మనము మాట్లాడడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, కొంతమంది జనరల్‌గా చూస్తూ ఉంటాము. మాట్లాడేటప్పుడు ఏంటంటే కొంతమంది వక్తలు వాళ్ళు ఆడియన్స్‌ని దృష్టిలో పెట్టుకోరు, స్టేజ్ మీద ఉన్న వాళ్ళని దృష్టిలో పెట్టుకోరు, ఆర్గనైజేషన్‌ని దృష్టిలో పెట్టుకోకుండా ఒకటే మాట్లాడుతూనే ఉంటారనమాట. అది ఏమన్నా రిలవెంట్‌గా ఉంటుందంటే అలా కూడా కాదు. సో, నిజంగా పర్ఫెక్ట్‌గా ప్రిపేర్ అయ్యేసి కంటెంట్ కరెక్ట్‌గా క్లారిటీగా ఉంటే మనం అనుకున్న టైంలో వచ్చేసి డెలివరీ చేయగలం అనమాట. సో, మన దగ్గర కంటెంట్ లేనప్పుడు ఏవేవో అన్నీ కూడా కథలు మాట్లాడాల్సొస్తుంది. వేరే టాపిక్ కాకుండా వేరే ఏదో చెప్పాల్సొస్తుందనమాట. సో, అటువంటిది కూడా మనకు టైమ్ మేనేజ్‌మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆడియన్స్ అనలైసిస్. సో, డెమోగ్రాఫిక్స్ అండ్ ప్రొఫెషన్ అనమాట. సో, ప్రొఫెషన్ అంటే అక్కడ మనం ఎవరితో మాట్లాడుతున్నాం అనమాట. అసలు ఆడియన్స్ ఎవరు? అక్కడ ఎదురుగా ఎదుటి వాళ్ళు ఎవరున్నారు? సో, స్టూడెంట్స్ ఉన్నారా? లేకపోతే మన బిజినెస్‌లో టీమ్ ఉన్నారా? లేకపోతే ఒక పొలిటికల్ పార్టీకి వచ్చేసి కార్యకర్తలు ఉన్నారా? లేకపోతే డెలిగేట్స్ ఎవరన్నా ఉన్నారా? లేకపోతే బ్యూరోక్రాట్స్ అనమాట. అంటే ఐఏఎస్, ఐపీఎస్‌లు ఏమైనా ఉన్నారా? సో, అక్కడ మనం మాట్లాడే మాట ఎలా ఉండాలంటే ఆడియన్స్‌ని బేస్ చేసుకొని మనం మాట్లాడాల్సొస్తుందనమాట. సో, ఆడియన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో, స్కూల్ పిల్లల దగ్గర పోయేసి మనం పెద్ద రాకెట్ సైన్స్ లాంటివి మాట్లాడినామనుకోండి, వాళ్ళకేమి అర్థం కాదు. అలాగే కాకుండానే ఒక బ్యూరోక్రాట్స్ దగ్గరికి పోయేసి మనం ఇట్లా a+b² = a²+b² +2ab అనే ఫార్ములా చెప్పామనుకోండి, ఇట్ ఈస్ నాట్ రెలెవెంట్ అనమాట. సో, హ్యావ్ టు బి మెయింటైన్ సమ్ ప్రొఫెషన్ బేస్ చేసుకొనేసి మనం టాపిక్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే పెయిన్ పాయింట్స్ అండ్ నీడ్స్ అనమాట. సో, ఆడియన్స్‌కి నిజంగా వాళ్ళకి ఏం అవసరం ఉంది. స్టూడెంట్స్‌కి అనుకోండి, వాళ్ళు ఉత్సాహభరితంగా మాట్లాడేటువంటి వాళ్ళు గావాలి. యాక్షన్ టేకెన్ చేసేటట్టుగా మనం వాళ్ళని మాట్లాడగలనమాట. సో, మనం మాట్లాడితే వెంటనే వాళ్ళు మారిపోవాలి. అంటే స్టూడెంట్స్ అనే వాళ్ళు గాని, లేకపోతే మన టీమ్ గాని, లేకపోతే మన ఎవరన్నా పబ్లిక్ పీపుల్ గాని, రైతులు గాని, ఎవరైనా గావచ్చు. మన రిలేటెడ్ మనం ఎక్కడైతే సంస్థలో ఉన్నామో, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు చేసి వాళ్ళ పెయిన్ పాయింట్స్ అర్థం కావాలి. వాటికి నిజంగా ఏం అవసరం ఉంది అనేటువంటిది మనం గుర్తించి వాళ్ళకు నీడ్‌ని బేస్ చేసుకొనేసి మనము మాట్లాడాల్సి ఉంటుందన్నమాట. సో, అక్కడ ఆడియన్స్ ఎవరున్నారనేసి. సో, డిజైర్డ్ కాల్ టు యాక్షన్ అన్నమాట. సో, వాళ్ళు మనం మాట్లాడిన మాట వెంటనే వాళ్ళు కాల్ టు యాక్షన్ అన్నమాట. అంటే వాళ్ళు ఖచ్చితంగా వెంటనే వాళ్ళు యాక్షన్‌లోకి వెళ్ళిపోవాలి. ఇంకా మళ్ళా చేద్దాంలే, ఇంకోటి చేద్దాంలే, వీడేంది వచ్చినాడు సోది మాట్లాడుతున్నాడు, వీడి మాటలేం అర్థం కావట్లేదు. వీడు మాట్లాడతాడా? అసలు వీడు చేస్తాడా? అనేటువంటి క్వెషన్ మార్క్ రాకూడదు. సో, ఫస్ట్ ఏదన్నా గూడా మన మీద ట్రస్ట్ బిల్డప్ అవ్వాలన్నా గూడా, మన మాట ఎవరైనా వినాలన్నా గూడా, మన మీద ఎదుటి వాళ్ళ హోప్ కలగాలంటే ఫస్ట్ ఏం జేయాలంటే మనం ఎంతవరకు ఉన్నాము, మనం ఆహ్, హౌ మచ్ వి ఆర్ ప్రాక్టికల్లీ ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, అదేంటంటేనే రిఫ్లెక్ట్ అవుతుంది. సో, ఆడియన్స్ అనేవాళ్ళు అది గూడా గమనిస్తారనమాట. సో, వీడొచ్చాడు ఓకే. మనం మన ఊర్లోనే ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటామనమాట. సో, మనం రకరకాలుగా చోట్ల వెళ్తూ ఉంటాం. బజార్‌కెళ్తూ ఉంటాము, మార్కెట్‌కెళ్తూ ఉంటాము, షాపింగ్‌కెళ్తూ ఉంటాము, సినిమాకెళ్తూ ఉంటాము, బైక్‌లో ఎళ్తూ ఉంటాము, బస్‌లో ఎళ్తూ ఉంటాము, ట్రైన్‌లో ఎళ్తూ ఉంటాము, లేదా మన కార్‌లో ఎళ్తూ ఉంటాము.
సో అలా పోయినప్పుడల్లా కూడా ఏంటంటే వాళ్ళు జస్ట్ మనం ప్రతి ఒక్కరిని మనం గమనిస్తూ ఉంటారు. సో గమనిస్తున్నప్పుడు మనము మన బిహేవియర్ వాళ్ళకి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది అనమాట. సో మనం ఎలా మాట్లాడుతున్నాం, మనకు సోషల్ కాన్షియన్స్ ఏ విధంగా ఉంది, సో సమాజంలో ఏ విధంగా ప్రవర్తన చేస్తున్నాం, ఎలా మాట్లాడుతున్నాము, ఎలా ఉన్నాము, అలాగే మన అలవాట్లు ఏంటి, మన చేసే పనులు ఏంటివి అన్నటువంటి కూడా అబ్జర్వ్ చేస్తుంటాం. సో ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో కాబట్టి ఆడియన్స్ దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ కూడా మనం మాట్లాడాల్సి వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి అది ప్రిపరేషన్ స్ట్రాటజీస్. నెక్స్ట్ వచ్చేసి స్పీచ్ ఫ్రేమ్వర్క్ ఏముందనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో స్పీచ్లో వచ్చేసి కోర్ స్ట్రక్చర్ ఏంటి, అసలు మెయిన్ కంటెంట్ వచ్చేసి ఏం ఏం స్ట్రక్చర్ అనేది మనకు ఉంటుంది అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ఓపెనింగ్ ఉంటుంది అనమాట. ఓపెనింగ్లో వచ్చేసి క్వశ్చన్, స్టోరీ, ఫ్యాక్ట్ అనమాట. సో చూసారు కదా మనం ఇందాక ఇక్కడ చాట్‌జీపీటీని అడిగినప్పుడు అది ఎంత బాగా ఇచ్చింది, మనకి క్వశ్చన్ అడిగింది అనమాట. స్టార్టింగ్లోనే మ్, ఏమని క్వశ్చన్ ఇచ్చింది, యా సో 5 సంవత్సరాల తర్వాత మీరు ఎక్కడ ఉండాలని అనుకుంటున్నారు, గూగుల్లోనా, మైక్రోసాఫ్ట్లోనా, అమెజాన్లోనా, స్టార్టప్ ఫౌండర్గా ఉండాలనుకుంటున్నారా, లేదా గవర్నమెంట్ జాబ్ అనుకుంటున్నారా. సో ఇట్లా క్వశ్చన్ మార్క్ వచ్చింది కదా. సో అట్లా క్వశ్చన్ మార్క్ వేస్తే కన్నా వాళ్ళకి ఏమవుతుంటే కన్నా ఆడియన్స్ అనేటువంటి వాళ్ళు మనకు అటెన్షన్ గ్యాదర్ అవుతుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ థింగ్ అనమాట. సో తర్వాత వచ్చేసి స్టోరీ చెప్పాలన్నమాట, ఇంట్రెస్టింగ్గా ఉండాలన్నమాట. ఆ స్టోరీ కూడా ఎలా ఉండాలంటే మనకు రిలివెంట్గా ఉండాలన్నమాట, అంటే ప్రాక్టికల్గా ఉండాలి. సో ఎప్పుడు కూడా ప్రాక్టికల్ నథింగ్ బట్ ఏంటంటే రియలిస్టిక్గా ఉండాలి. అంటే మన లైఫ్లో ఎన్నో రకరకాలుగా జరిగి ఉంటాయి అనమాట. సో దాన్ని బేస్ చేసుకునేసి మనం రియాలిటీగా ఉన్న స్టోరీస్ అనేది చెప్పాలన్నమాట. తర్వాత ఏంటంటే బాడీలో వచ్చేసి 3 మెయిన్ పాయింట్స్ ఉంటాయన్నమాట. సో ప్రాబ్లం ఏంటి, సో అక్కడ ఉన్న అక్కడ ఉన్న ఆడియన్స్ యొక్క ప్రాబ్లం ఏంటి, నంబర్ 1 పాయింట్. సో ఇక్కడ మీరందరూ కూడా ఐ మీన్ ఇక్కడ ఎవరైతే జనరల్గా అంటున్నానో, సో ఈ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ అనేది ఎవరికి అవసరము, సో ఎవరైతే మాట్లాడలేకుంటారో, ఎవరైతేనా నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, మహిళలు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ఒక బిజినెస్ ఓనర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీ ప్రాబ్లం ఏంటి ఇక్కడ, మాట్లాడలేకపోవడం అనేది ప్రాబ్లం అనమాట. సో మాట్లాడలేకపోవడం అనేది ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఎవరు ఇస్తారు, సో ట్రైనర్స్ అనమాట. సో ఇప్పుడు నేను ఏ విధంగా అయితే ట్రైనింగ్ ఇస్తున్నాను, ఆ విధంగా వచ్చేసి మీకు ఆ ప్రాబ్లం మీద మనం ఖచ్చితంగా మనం సొల్యూషన్ అనేది ప్రొవైడ్ చేయాలన్నమాట. సో అలా సొల్యూషన్ అనేది ఖచ్చితంగా రావాలి, ఇవ్వాలి కూడా. సో అలా మనం వాళ్ళకి నిజమైన సొల్యూషన్ ఇచ్చినామనుకోండి, అప్పుడు వాళ్ళు యాక్షన్లోకి దిగుతారు అనమాట. సో నేను క్లాస్ జనరల్గా వచ్చేసి క్లాస్ అయిన తర్వాత ఇవి అసైన్మెంట్స్ ఉన్నాయి, ఇవి చేయండి అని చెప్పాను అనుకోండి, వాళ్ళు ఇంట్రెస్ట్గా రావాలన్నమాట. సో అట్లా మనం మాట్లాడేటువంటి మెయిన్ దాంట్లో వచ్చేసి మనకు ఈ ప్రాబ్లం ఏంటనేది తెలుసుకోవాలి, అలాగే వాళ్ళ యొక్క సొల్యూషన్ ఏ విధంగా ఉంటుందని తెలుసుకోవాలి, తర్వాత యాక్షన్ ఏంటనేది కూడా మనము తీసుకున్నట్టుగా మనం మాట్లాడగలగాలన్నమాట. సో అది పబ్లిక్ స్పీకింగ్ ఉన్న పవర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి క్లోజింగ్ వచ్చేటప్పటికి సమ్మరీ. సో ఇంతవరకు మనం అంతా ఏం మాట్లాడుకున్నాం దాని గురించిన పిన్ పాయింట్స్లో వచ్చేసి సమ్మరీ అంతా కూడా ఇవ్వాలన్నమాట. సో ముఖ్యంగా వచ్చేసి ఈ పాయింట్స్ అని చెప్తూ తర్వాత సిటీ అంటే కాల్ టు యాక్షన్ అనమాట. సో ఏంటంటే వాళ్ళు యాక్షన్లో దిగేటట్టుగా ఉండాలి. సో ఫైనల్ సెంటెన్స్ అనేది చెప్పేసి మనము ఓకే, ఈ ఈ అవకాశం ఇచ్చిన కార్యనిర్వాహకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇందరితో నా స్పీచ్ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పనేసి మనము దిగేస్తాం. సో మనం ప్రిపరేషన్ ఈ విధంగా ఉండాలన్నమాట. సో తర్వాత మనకు ప్రెప్ మెథడ్ అంటే ఏంటంటే ఇన్స్టాంట్గా మాట్లాడాల్సి వస్తుంది అనమాట కొన్ని చోట్ల అనమాట. సో ఏదైనా ఏదో ఒక ప్రోగ్రామ్కి వెళ్తాము, అక్కడ మనకు వచ్చి మీ అభిప్రాయం చెప్పండి అని చెప్పనేసి చెప్తారనమాట. సో సభా మర్యాద కోసం మనం అక్కడికి వెళ్ళి మాట్లాడాల్సి వస్తుంది అనమాట. మాట్లాడినప్పుడు వచ్చేసి మనం ఇన్స్టాంట్గా మాట్లాడాల్సి వస్తుంది అనమాట. అప్పుడు ఏంటంటే పాయింట్ అంటే అనమాట, సో ఏంటి, ఏ విషయం, మీ అభిప్రాయం ఏంటి అనేది, ఈ కార్యక్రమం మీ అభిప్రాయం ఏమైంది, తర్వాత దానికి రీజన్ ఏంటి, సో ఎందుకు ఇది మీరు చెప్పాలనుకుంటున్నారు అన్నట్టు గురించి రీజన్ చెప్పాలి. సో తర్వాత వచ్చేసి దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్పాలి. ఒక స్పీకర్ వచ్చాడు, మాట్లాడినారు, సో మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి అన్నారు అనుకోండి, సో ఆ ఫీడ్బ్యాక్ మీద మన అభిప్రాయం చెప్తామన్నమాట. అదొక పాయింట్. తర్వాత రీజన్ వచ్చేసి ఏంటంటేనా, సో దీని మీద ఇట్లా బాగా చెప్పాడు, ఇట్లా బాగా చెప్పాడు, సో దీనివల్ల మాకు యూజ్ ఉంది అని చెప్పారు. తర్వాత ఎగ్జాంపుల్ కూడా చెప్పాలన్నమాట. సో ఈ విధంగా వచ్చేసి మనకి ఈ ఎగ్జాంపుల్స్ బాగా చెప్పారు, ఇది బాగుంది అన్నటువంటి దానికి కూడా మనకు ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత పాయింట్ రీక్యాప్ అనమాట. సో ఓవరాల్గా అంతా కూడా మనం చూసుకుంటే బాగుంది అన్నటువంటి మనం మాట్లాడాల్సి వస్తుంది అనమాట. సో దీన్ని ప్రెప్ మెథడ్ అనేసి అంటారు. సో దీని గురించి ఇంకా డీటెయిల్ కావాలంటే ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళేసి పిఆర్ఈపి అండి మనం కొడితే ఇంకా మీకు ఎగ్జాంపుల్స్ కూడా చాలా వస్తాయి. సో ఇది స్పీచ్ ఫ్రేమ్వర్క్. సో నెక్స్ట్ డెలివరీ టెక్నిక్స్కి వచ్చేటప్పటికి, సో
ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో వాయిస్ మాడ్యులేషన్ అలాగే బాడీ లాంగ్వేజ్ అనమాట. సో వాయిస్ మాడ్యులేషన్లో వచ్చేటప్పటికి మనకి ఏంటంటే వాయిస్ అండ్ వాల్యూమ్ అండ్ పిచ్ అనమాట. సో వాల్యూమ్ ఎలా ఉంది, సో ఇప్పుడు నేను చేసేసి సో ఇప్పుడు చూసారా, నేను చిన్నగా మాట్లాడను. సో నేను మీకు చెప్తున్నాను వినిపిస్తుందా అని చెప్పనేసి అన్నాను. సో వాల్యూమ్ అయినా వినిపించిందా లేదనమాట. సో అట్లాగే వచ్చేసి పిచ్ అనమాట. లో పిచ్, మీడియం పిచ్, హై పిచ్ అనమాట. సో స్టూడెంట్స్ అందరూ కూడా మంచిగా చదువుకోవాలి, ఇది మీడియంగా ఉంటుంది అనమాట. స్టూడెంట్స్ అందరూ కూడా మంచిగా చదువుకోవాలి, లో పిచ్ అనమాట. స్టూడెంట్స్ అందరూ మంచిగా చదువుకోవాలి, సో ఇది హై పిచ్ అనమాట. సో సందర్భాన్ని బట్టి మనం పిచ్ అనేది వాడాల్సి వస్తుంది అనమాట. కొంతమందికి మనం నెమ్మదిగా చెప్తే, మనం నెమ్మదిగా మాట్లాడామనుకోండి, ఎదుటి వాళ్ళు మన మాట వినరు అసలు. ఎందుకంటారు చెప్పండి, అసలు వినరే వినరు. నెమ్మదిగా మాట్లాడితే అసలు మనకు నోట్లో నుంచి వాయిసే రావట్లేదు అనుకోండి, అసలు ఆ వాళ్ళకి వినబడినే వినబడలేదు, ఇంక వాళ్ళు ఏం పని చేస్తారు, మన వాళ్ళు అసలు అసలు పనే చేయరు. సో మోడరేట్గా అనమాట, అంటే వాళ్ళకి మామూలుగా చెప్పి చూస్తాను అనమాట. చెప్పి చేస్తే ఓకే వెళ్ళండి కూడా. అది కూడా చెప్పలేదు అనుకోండి, అప్పుడు మనకు మనలోని నిజ స్వరూపం బయట వస్తుంది అనమాట. ఏం చెప్తే అర్థం కావట్లేదా, అసలు ఏం తమాషలు చేస్తున్నావా ఏమైనా, ఆ? ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఈ పని చేయమని చెప్పనేసి, చెప్తున్నా కూడా కొంచెం కూడా మేనర్స్ లేదు, యూజ్లెస్ ఫెలో అని చెప్పనేసి పిచ్చి మారుస్తాం అనమాట. అంటే హై పిచ్ దగ్గర వెళ్ళిపోతాం అనమాట మనం ఆటోమేటిక్గా. సో అట్లా సందర్భాన్ని బట్టి సిచ్యువేషన్ తగ్గట్టుగా మనం ఏ విధంగా మాట్లాడతామో, అదే విధంగా ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక గెస్ట్ గా వెళ్ళి మనం పబ్లిక్ లో మాట్లాడుతున్నాం కాబట్టి, అక్కడ పిచ్ వచ్చేసి హై పిచ్ లో మాట్లాడాల్సి వస్తుంది అనమాట. మైక్ ఒక్కోసారి మైక్ సెటప్ బాగుందా లేదా అనేది కూడా చెక్ చేసుకునేసి ఒక మోడరేట్ గా మాట్లాడుకుంటూ పోతూ ఉండాలి. సో మనం ఏం మాట్లాడినా కూడా మనం కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది ఎప్పుడు కూడా తగ్గకూడదు అనమాట. సో మోర్ అండ్ మోర్ కాన్ఫిడెంట్ గా మాట్లాడుతూ ఉండాలన్నమాట. సో అట్లా కాన్ఫిడెంట్ గా ఆ, మాట్లాడితేనే మన ఎదుటి వాళ్ళు మన యొక్క అటెన్షన్ గ్యాదర్ చేస్తాను ఎదుటి వాళ్ళని. సో అట్లా ఆ విధంగా ఉంటుంది. తర్వాత పేస్ వచ్చేసి, పేస్ కూడా ఒక దీంట్లో ఉండాలన్నమాట. అంటే ఒక 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 ఫ్లోలో అలా నెమ్మది వెళ్తూ ఉండాలన్నమాట. మంచి మ్యూజిక్ ఏ విధంగా అంటే మనకు బాగా ఇది ఉంటుందో అలా ఒక పేస్ లో వెళ్తూ ఉండాలన్నమాట. తర్వాత పాజింగ్. సో ఏదైనా ఇంపార్టెంట్ విషయం చెప్పేటప్పుడు జస్ట్ ఇలా కొద్దిసేపు ఆగడం అనమాట, ఆగి మాట్లాడుకోకుండానే జస్ట్ పాస్ చేయడం అనమాట. సో విన్నారు కదా, రైట్. సో ఇంకా మీరు అందరూ కూడా ఇప్పుడు యాక్షన్ తీసుకుంటారా డియర్ స్టూడెంట్స్? సో నేను ఇన్ని విషయాలు చెప్పాను కదా, చెప్పిన తర్వాత ఇప్పుడు మీరు యాక్షన్ తీసుకుంటారు కదా. సే ఎస్ఆర్ నో, మళ్ళీ క్వశ్చన్ మార్క్ అనమాట. సో ఇట్లా మనం పాసింగ్ కూడా చేయాల్సి వస్తుంది అనమాట. ఓకే, ఇది వాయిస్ మాడ్యులేషన్ గురించి అనమాట. సో వాయిస్ మాడ్యులేషన్ లో వాయిస్ చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది అనమాట. సో ఈ వాయిస్ రావాలన్నా లేకపోతే మనకు స్టేజ్ ఫియర్ పోవాలన్నా అన్నిటి కూడా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకు ఇక్కడ ఏంటంటే ఈ యొక్క ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్రిపరేషన్ బాగా ఉంటే, యా యా చేశారు, ఓకే. ఎస్. సో ఈ యొక్క ప్రిపరేషన్ బాగుంటే గన మనకి ఈ యొక్క వాల్యూమ్ కానీ, పిచ్ కానీ, పేస్ కానీ, పాజ్ చేయడం కానీ ఇవన్నీ కూడా బాగుంటుంది అనమాట. సో కంటెంట్ అనేది చాలా చాలా ప్రిపేర్ అవ్వాలి. సో జనరల్గా మాకు ఇచ్చిన ట్రైనింగ్స్లో ఏంటంటే ఒక గంట సేపు మనం మాట్లాడాలంటే కనీసం 30 అవర్స్ మనం ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. సో మినిమం 30 అవర్స్ ప్రిపేర్ అవ్వాలన్నమాట. సో అలా ప్రిపేర్ అయితేనే మనకు మొత్తం కంటెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సోర్సెస్ అన్నీ ఉన్నాయి కంటెంట్ ప్రిపేర్ చేసుకోవడానికి. సో ఎంత కంటెంట్ ఉంటే అంత ఎఫెక్ట్గా మనము మన స్పీచ్ నోట్ వచ్చేసి ఎంతసేపు అయినా కూడా మనం మాట్లాడగలగాలన్నమాట. అది 1 మినిట్ కానీ, 5 మినిట్స్ కానీ, 1 అవర్ కానీ, 10 అవర్స్ కానీ, రోజంతా మాట్లాడమన్నా కూడా మాట్లాడేటువంటి కంటెంట్ మన దగ్గర ఉండాలన్నమాట. సో కంటెంట్ వచ్చేసి ఏంటంటే రోజువారీ జీవితంలో మనం ప్రిపేర్ అవుతూ ఉండాలన్నమాట. సో అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, న్యూస్ చదవాలి, ఆర్టికల్స్ చదవాలి, పాడ్కాస్ట్ వింటూ ఉండాలి, తర్వాత యూట్యూబ్లో వీడియోస్ చూడాలి, నెట్ఫ్లిక్స్లో మూవీస్ లాంటివి చూడాలన్నమాట. అప్డేట్ లేటెస్ట్ ఏమున్నాయి చాట్ జీపీటీని అడగచ్చు. తర్వాత వచ్చేసి సోషల్ మీడియాని యూస్ చేసుకోవచ్చు అనమాట. సో మనం ఫ్రెండ్స్ మాట్లాడుకుంటేది చిట్ చాట్ కానీ ఇలా ఒక మనము ఏదైనా టాపిక్ మీద వచ్చేసి జనరల్గా డిస్కషన్ చేసుకుంటూ ఉంటాం అనమాట. సో అంత మంచి కంటెంట్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటేనా మనం ఎంతసేపు అయినా కూడా మాట్లాడచ్చు అనమాట. సో అక్కడ మనం మాటలు వర్డ్స్ రావనేసి ఇందాక మనం అది కూడా ఛాలెంజ్ అనుకున్నాం కదా. సో అట్లా వర్డ్స్ అన్ని కూడా ఆటోమేటిక్గా మనకు వస్తూ ఉంటాయి అనమాట. మనం మంచిగా ప్రిపేర్ అవుతూ ఉండాలన్నమాట. సో అలా ప్రిపేర్ అయితే మనకు ఖచ్చితంగా ఈ యొక్క టెక్నికల్ ఈ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా మనము ఓవర్కమ్ చేయొచ్చు. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే బాడీ లాంగ్వేజ్ అనమాట. సో ఈ బాడీ లాంగ్వేజ్ అనేది ఎలా అంటే అసలు సో ఎలా ఉండాలంటే
మనం స్టిఫ్గా అంటే కాన్ఫిడెన్స్గా నిలబడుకోవాలన్నమాట. కాన్ఫిడెంట్ నిలబడుకొనేసి పాదాలు కింద కాళ్ళు వచ్చేసి ఇట్లా వి షేప్లో పెట్టుకొనేసి చేతులు ఇలా పెట్టుకొనేసి మొత్తం ఒక గాంభీర్యంగా ఉండాలన్నమాట. సో మేకపోతు గాంభీర్యం అనేది మనకు తెలుసు కదా. సో ఆ ఒక కథ కూడా ఉందన్నమాట. మేకపోతు అంటే ఎట్లా అంటే ఒక అడవిలో వచ్చేసి ఆ ఆ, ఒక గుహలో వచ్చేసి ఒక మేక ఉంటుందన్నమాట. సో ఆ మేక వచ్చేసి ఆ బయట నుంచి సింహం వచ్చేసి గాండిస్తే గన తను కూడా ఆ ఒక అది స్టోరీ ఉంది, ఒకసారి చూడండి మేక సింహంది. సో అట్లా ఏంటంటే కాన్ఫిడెన్స్ అనేది మనకు ఒక గాంభీర్యంగా ఉండాలన్నమాట. సో గొర్రెని చూడండి అలాగే మేకపోతుని చూడండి, డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట. సో మేక వచ్చేసి రెండు కాళ్ళపై నిలబడేసి ఎంత పైన ఉన్నా కూడా అవి తన మేతను తినడానికి అవకాశం ఉంటుంది. గొర్రె అట్లా వచ్చేదన్నమాట. సో గొర్రె వచ్చేసి గుడ్డిగా ఫాలో అవుతుంటుంది, మేక ఓన్ గా థింక్ చేస్తుంది. సో అట్లా గాంభీర్యంగా వచ్చేసి మనం ఏదైనా కూడా కంటెంట్ వచ్చేసి మనం ఓన్ గా ప్రిపేర్ చేసుకునేసి ఒక బాడీ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎలా నిలబడుతున్నామో, మన ఐ కాంటాక్ట్ ఎలా ఉంది, పోస్చర్స్ ఏంటి, గెస్చర్స్ ఏంటి, తర్వాత వచ్చేసి బాడీ లాంగ్వేజ్ లో మెయిన్ ఏంటంటే మనం జస్ట్ ఇలా గోక్కోవడం కానీ ఇలా అనుకోవడం కానీ ఇట్లా చూసుకోవడము, ఇలా చూసుకోవడము, కింది చూడడము, అక్కడ చూడ ఇట్లా చూడడము, తర్వాత వచ్చేసి ఇలాంటిది ఆ, మనము ఒక ఈవెన్ సిట్టింగ్ ఐ మీన్ నిలబడుకున్న పోస్చర్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఈ యొక్క బాడీ లాంగ్వేజ్ అనేది ఆడియన్స్ ని యొక్క అటెన్షన్ గ్యాదర్ చేయడానికి బాడీ లాంగ్వేజ్ చాలా ఉపయోగపడుతుంది. సో ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయాలి, అందరికల్లా చూస్తూ ఉండాలి, అందరూ కూడా మనం వింటూ లేదా చూస్తూ ఉండాలి. సో పర్టికులర్ గా ఉండాలన్నమాట. అలా ఉన్నప్పుడే వాళ్ళు మన మన మాట వింటారు. ఐ మీన్ వింటారు నథింగ్ బట్ మన మీద వాళ్ళు కాన్సన్ట్రేషన్ గా వినడానికి అవకాశం ఉంటుంది. సో బాడీ లాంగ్వేజ్ వచ్చేసి పోస్చర్స్ అండ్ స్మైల్ అన్నమాట. సో ఆల్వేస్ మనం వచ్చేసి మంచి పోస్చర్స్ ఇస్తూ ఉండాలి, అలాగే స్మైలీగా ఉండాలన్నమాట ఫేస్ అన్నమాట. సో ఇట్లా నవ్వుతూ ఉంటే అయినా అందరూ కూడా ఇప్పుడు మీరు గమనించండి, ఆ, కొంతమంది మాట్లాడుతూ ఉంటారు అంటారు, మెయిన్ పొలిటికల్ లీడర్స్ మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్ చూడండి, అలాగే వాళ్ళు ఎప్పుడు కూడా స్మైలీగానే ఉంటారు అనమాట. సో ఎందుకంటే మన ఫేస్లో వచ్చేసి ఒక సీరియస్నెస్ కానీ ఒక ఏమన్నా డల్నెస్ కానీ లేకపోతే ఇంకేదైనా ఉందనుకోండి, సో వాళ్ళు మనం చెప్పేది అస్సలు వినరనమాట. సో అట్లా అంటే హ్యాపీగా ఉండాలన్నమాట. సో ఒక గెస్ట్గా వెళ్తున్నాము, ఒక ఉద్యోగం చేస్తున్నాము, ఒక వ్యాపారం చేస్తున్నాము, లేకపోతే ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నాము అంటే హ్యాపీగా ఉండాలి కదా. సో అట్లా మనం పోచెస్ కూడా మంచిగా ఉండాలి, హ్యాండ్ మూమెంట్స్ ఇట్లా ఇస్తూ ఉండాలన్నమాట. అండ్ హ్యాండ్ మూమెంట్స్ దీంట్లో వచ్చేసి ఏంటంటే పోస్చర్స్లో ఎప్పుడు కూడా మన తల మాత్రమే ఇలా తిరుగుతూ ఉండాలన్నమాట ఎప్పుడు కూడా. సో పబ్లిక్ స్పీకింగ్లో వచ్చేసి తల తిప్పుతూ ఉండాలి, తర్వాత ఇట్లా పైకి ఇలా చూడకూడదు, అలాగే ఇలా కిందికి చూడకూడదు. అండ్ ఇట్లా ఏదో మనము నీళ్ళు నెమ్మలుతున్నట్టుగా ఇలా అలా ఉన్నాం అనుకోండి, కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పోతుంది అనమాట. సో ఆడియన్స్ మన మాట వినరు, వినకపోగా అక్కడంతా రసాభాసగా తయారేసి పూర్తిగా ప్రోగ్రాంలోనే మన యొక్క ఇమేజ్ అంతా కూడా డ్యామేజ్ అవ్వడానికి అవకాశం ఉందన్నమాట. సో అప్పుడు ఏంటంటే తర్వాత వచ్చేసి బాడీ లాంగ్వేజ్లో మరి ఇంపార్టెంట్ ఏంటంటే ఆ షోల్డర్స్ అనేది ఇలాగే ఉండాలన్నమాట. ఓన్లీ తల మాత్రం తిప్పాలి. అండ్ ఇక్కడ పబ్లిక్ స్పీకింగ్లో వచ్చేటప్పటికి మనిషి ఎక్కడ నిలబడుకున్నారు అక్కడ మాత్రం నిలబడుకో ఉండాలన్నమాట. అటు ఇటు తిరగకూడదు అనమాట. అటు ఇటు తిరిగేది ఎవరంటే ట్రైనర్ అనమాట. ట్రైనింగ్ అంటే ఆఫ్లైన్ ట్రైనింగ్స్ లాంటివి ఇచ్చినప్పుడు ఏంటంటే ట్రైనర్ మాత్రమే అటు ఇటు తిరగడానికి మనకు వాళ్ళకి పర్మిషన్ ఉంటుంది. స్పీకర్ ఒక దగ్గర నిలబడుకో మాట్లాడాలి. అంటే ఇక్కడ ఈ బాడీ లాంగ్వేజ్లో ఇంకోటి ఏంటంటే జనరల్గా మనకు పోడియం పెడుతూ ఉంటారు అనమాట. సో పోడియం ఎలా యూజ్ అవుతుందంటే మనకి ఏమో ఫర్ ఎగ్జాంపుల్ కాళ్ళు ఏమైనా వణుకుతున్నాయి అనుకోండి, సో మనకు షివరింగ్ కాకోకుండా కనిపించుకోకుండా ఉండడానికి పోడియం ఉపయోగపడుతుంది, అదొకటి పాయింట్. నెంబర్ టూ ఏంటంటే పబ్లిక్ స్పీకింగ్లో ఎప్పుడు కూడా నోట్స్ రాసుకొని వెళ్ళొచ్చు అండి, నో ప్రాబ్లం. సో నోట్స్ రాసుకోవచ్చు, దెర్ ఈస్ నో ప్రాబ్లం అట్ ఆల్. అది ఆ నోట్స్ రాసుకోవడం వల్ల నోట్స్ రాసుకొని వెళ్ళొచ్చు, కాకపోతే నోట్స్ని యాజ్ ఇట్ ఈజ్గా చదవడం అనేది తప్పు. సో కొన్ని కీ పాయింట్స్ ఉంటాయన్నమాట, మెయిన్ ఒక 4-5 పాయింట్స్ కీ పాయింట్స్ మనము జస్ట్ ఇట్లా రాసుకు పెట్టుకొనేసి అది పోడియం దగ్గర ఇట్లా పెట్టుకుంటే కనుక మనకి నీట్గా ఇట్లా జస్ట్ ఒకసారి ఇట్లా చూస్తాము, ఇట్లా మొత్తం మనం చెప్పుకుంటూ పోతూ ఉంటాం అనమాట. సో పోడియం ఆ విధంగా ఉపయోగపడుతుంది. తర్వాత వచ్చేసి ఐ కాంటాక్ట్ అంటే గెస్చర్స్ అనమాట. ఇందాక చెప్పుకున్నట్టుగా ఐ కాంటాక్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో తదేకంగా వచ్చేసి మనం నిష్టగా ఒక సైడ్నే చూస్తూ ఉండాలి. అలా చూసినప్పుడే ఆడియన్స్ మన యొక్క మాటలు వింటారు. సో అప్పుడు మనకు కూడా ఈ ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయడం వల్ల కలిగే బెనిఫిట్ ఏంటంటే మనం ఏదైతే కంటెంట్ ప్రిపేర్ అయింటామో ఆ కంటెంట్ యాజ్ టీజ్గా మనం డెలివరీ చేయడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది అనమాట. సో కాబట్టి ఐ కాంటాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో పోస్చర్ నిలబడుకునేది ఒక ఇదిగా కాన్ఫిడెంట్ నిలబడుకుంటాం కదా, అండ్ గెస్చర్స్ అనమాట, హ్యాండ్ మూమెంట్స్ ఇస్తూ ఉంటాం. సో ఇలా ఇలా అని చెప్తూ ఉన్నాం అనుకోండి, సో అక్కడ ఏంటంటే ఒక సైకలాజికల్గా ఏంటంటే అక్కడ ఆడియన్స్ అనేవాళ్ళు మనకల్లా ఎక్కువ చూడడానికి మనకి అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే, దీస్ అబౌట్ వాయిస్ మాడ్యులేషన్ అండ్ బాడీ లాంగ్వేజ్.
నెక్స్ట్ కమింగ్ టు డెలివరీ టెక్నిక్స్లో వచ్చేసి అది అయిపోయింది కదా. నెక్స్ట్ ఏఐ టూల్స్ ఎకో సిస్టంలో ఏముందనేది చూద్దాం అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి, మనకు నవేడేస్ ఏఐ వచ్చేసి ప్రపంచాన్ని ఒక రేంజ్లో వెళ్తుంది అనమాట. అసలు ఏది నిజమో ఏది అబద్ధమో, ఆ వీడియోస్ ఏంటో, ఆ వాయిస్ ఏంటో, ఆ క్లోనింగ్ ఏంటో, అస్సలు మైండ్ బ్లోయింగ్గా ఉంటుంది అనమాట. టెక్నాలజీ అంత ర్యాపిడ్గా డెవలప్ అయిపోయింది అనమాట. సో ఎంత టెక్నాలజీ వచ్చినా కూడా, ప్రపంచవ్యాప్తంగా ఏమొచ్చినా కూడా రియాలిటీ ఎప్పుడు రియాలిటీ ఉంటుంది, న్యాచురల్గానే ఉంటుంది అనమాట. సో మనం కొన్ని వెబ్సైట్లు కానీ ఏదైనా రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఐఎమ్ నాట్ రోబోట్ అని చెప్పనేసి కూడా చెప్తాను అనమాట. సో సొంతంగా స్వతహాగా ఆలోచన చేయగలిగేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఉంది. బట్ మనం హ్యూమన్స్ని మించిపోదైతే ఉండదు. ప్రపంచంలో అన్ని దేశాల్లో ఎంత జనాభా ఉన్నా, ఎంత ఉన్నా కూడా, ఎంత వచ్చినా కూడా ఆ, మన యొక్క ఈ యొక్క నైతిక విలువలు కానీ, మానవ విలువలు కానీ, తర్వాత వచ్చేసి ఆహారం, ఫుడ్ తినడం కానీ, లేకపోతే స్వతహాగా ఆలోచించడం కానీ, లేకపోతే గన నడవడం కానీ, తిరగడం కానీ, రియల్ ఫీలింగ్స్ అనమాట. సో ఈ మధ్య ఏఐ కూడా ఏంటంటే మన ఫీలింగ్స్ అర్థం చేసుకునేసి మనకు కరెక్ట్గా ఆన్సర్ కూడా ఇస్తూ ఉంటుంది. సో అంతా కూడా ప్రోగ్రామింగ్ కాబట్టి, అది ఒక పెద్ద అల్గారిథం దీంట్లో కింద బ్యాక్గ్రౌండ్ నడుస్తుంది కాబట్టి, ఎంత ఉన్నా కూడా, ఎంత మనకు అది ఆ, ఇదిగా ఉన్నా కూడా, రియల్గా మనిషి మాత్రం మనిషికి సహాయం చేయగలడు, ఏ మిషన్ కూడా చేయదు. మిషన్ వచ్చేసి ఈరోజు చెప్పింది రేపు మర్చిపోతుంది, కానీ మనిషి అలా కాదనమాట. మనిషి ఎమోషన్స్ ఉంటాయి, ఫీలింగ్స్ ఉంటాయి అన్నమాట. ఒక గోల్ అనేది ఉంటుందన్నమాట. సో కాబట్టి ఆ, ఎంత టెక్నాలజీ ఉన్నా కూడా మనిషి అయితే మనం కూడా సాధించాల్సిందే అనమాట. సో ప్రతి ఒక్కటి ఆల్టర్నేట్ అయితే ఉండనే ఉంటుంది. కాబట్టి మనం దీని గురించి ఏం చింతించాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ కమింగ్ టు మన పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్లో వచ్చేసి మనకు ఏ టూల్స్ ఏ విధంగా ఉపయోగపడతాయంటే చాట్ జీపీటీ వచ్చేసి మనకు కంటెంట్ డెవలప్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే రోల్ ప్లే చేయడానికి కూడా ఉపయోగపడుతుంది అనమాట. సో కంటెంట్ ఇందాక చూసాం కదా, ఎలా మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట. సో తర్వాత వచ్చేసి ఆ రోల్ ప్లే వచ్చేసి కూడా మనకు ఎలా అనేది మనకు యూజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో మనం ఏం చేస్తున్నాము, మనం ఎలా మాట్లాడుతున్నామో దానికి ఆ వీడియో అప్లోడ్ చేస్తేనే మనకు ఆటోమేటిక్గా మనకు ఫీడ్బ్యాక్ ఇచ్చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి నోట్బుక్ ఎల్ఎం వచ్చేసి స్టడీ అండ్ మైండ్ మ్యాప్స్ అనమాట. సో ఇప్పుడు నేను ఈ చెప్తున్న ఇది వచ్చేసి మైండ్ మ్యాప్ యూజ్ చేసి నేను ఇది చేస్తున్నాను అనమాట. సో స్టడీ చేయడానికి కూడా మనకు దీంట్లో ఇది చూస్తే అమేజింగ్గా ఉంటుంది. ఒక్కసారి ప్రాక్టికల్గా చూద్దాము. సో ఇది ఎంత ఇదిగా ఉంటుందంటే నిజంగా చాలా సూపర్గా ఉంటుంది అనమాట. సి పబ్లిక్ యా. ఓకే. జస్ట్ క్రియేట్, ఇప్పుడు ఇది ఎలా చేశానని మీకు చూపిస్తాను చూడండి. క్రియేట్ నోట్బుక్లోకి వెళ్ళామా. సో ఇక్కడ వచ్చేసి మనము అప్లోడ్ ఫైల్ చేస్తామా. సో ఇక్కడ నేను ఆల్రెడీ ఒకటి వర్డ్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నా. జస్ట్ ఇలా అప్లోడ్ చేస్తామన్నమాట. సో అప్లోడ్ చేసిన రైట్ సైడ్ వచ్చేసి మనకు ఆడియో ఓవర్వ్యూ వస్తుంది, స్లైడ్ డెస్క్ వస్తుంది, వీడియో ఓవర్వ్యూ వస్తుంది, ఇట్లా మైండ్ మ్యాప్ వస్తుంది అనమాట. మైండ్ మ్యాప్ తర్వాత రిపోర్ట్స్ ఇచ్చేస్తుంది, ఫ్లాష్ కార్డ్స్ ఇస్తుంది అనమాట, క్విజ్ కండక్ట్ చేసుకోవచ్చు, ఇన్ఫోగ్రాఫిక్ ఇమేజ్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో మైండ్ మ్యాప్ ఆల్రెడీ చేశాను కాబట్టి ఒకసారి ఇన్ఫోగ్రాఫిక్ అనేది మనకి ఇమేజ్ ఎలా వస్తుంది అనేది ఒకసారి చూద్దాము. మనం ఇక్కడ ఏది ప్రెస్ చేసినా కూడా అది మనకు ట్రై న్యూస్ షార్ట్ వీడియో ఓవర్ వ్యూస్ కూడా ఇట్లా వచ్చేసింది అనమాట. సో ఒకసారి ఏదైనా ట్రై చేద్దాము. జనరేట్ చేద్దాం. సో ఇక్కడ జస్ట్ ఇట్లా బఫరింగ్ అవుతూ ఉంది. సో ఆ, చూస్తే గన ఇట్లా చాట్ జీపీటీ మన ఈ లోపల మనము జస్ట్ మళ్ళీ అక్కడికి వెళ్దాము. మైండ్ మ్యాప్ యూస్ చేసుకోవచ్చు. క్యాన్వాలో వచ్చేసి విజువల్ స్టోరీ టెల్లింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఈరోజు యానిమేషన్స్ గురించి కానీ, తర్వాత వచ్చేసి మోటు పట్లు వాళ్ళ స్టోరీస్ కానీ, ఇట్లా విజువల్గా స్టోరీ టెల్లింగ్ కూడా మనము క్యాన్వాలో చేసుకోవచ్చు అనమాట. సో క్యాన్వా వచ్చేసి ఈ యొక్క ఫోటోషాప్ని కానీ, ఇలా పెద్ద పెద్ద ఈ యొక్క ఇంతకుముందు మనం ఒక ఫోటోషాప్ నేర్చుకోవాలన్నా కూడా, ఒక వీడియో ఎడిటింగ్ నేర్చుకోవాలన్నా కూడా, ఒక పీపీటీ తయారు చేయాలన్నా కూడా, ఒక బుక్ రాయాలన్నా కూడా చాలా చాలా కష్టపడేటోళ్ళం. జస్ట్ క్యాన్వా వచ్చేసి ఇప్పుడు మనం జస్ట్ ఒక 500 రూపీస్ పర్ మంత్ దీంట్లో వచ్చేసి మనం చాలా మంచిగా ఇది చేయొచ్చు అనమాట.
సో ఇందాక నేను క్యాన్వాలో ఒక వీడియో చేశాను అనమాట. ఇది ఒక పబ్లిక్ స్పీకింగ్, ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ వచ్చేసి నేను 31st వరకు ఫ్రీ సెషన్స్ ఉంటాయన్నమాట. ఆ, ఈ మంత్ లాస్ట్ వరకు. సో నేను అక్కడ ఆల్రెడీ ఎడిట్ ట్యాబ్లోకి వెళ్ళేసి నేను ఏం చేశాను, వీడియో చేశాను అనమాట. చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ క్యాన్వాలో వచ్చేసి దీన్ని మళ్ళీ ఇది చేశాను. చూడండి, జస్ట్ ఒకసారి ప్లే చేస్తాను. ఇక్కడ ఏం చేశాను అంటే ఎడిట్ ట్యాబ్లో వచ్చేసి నాకు అక్కడ వాల్యూమ్ అంటే వాయిస్ని నాయిస్ అది క్లియర్ చేయడానికి లేదనమాట. సో క్యాన్వాలో ఆ సేమ్ వీడియో అక్కడ ఎడిట్స్ యాప్లో డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ అప్లోడ్ చేసి జస్ట్ నాయిస్ హలో ఎవ్రీవన్, గుడ్ సో ఈవినింగ్. ఇట్లా ఈ విధంగా వీడియో వచ్చేసి సో మనకు ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ లో భాగంగా వస్తుందన్నమాట. సో వచ్చేసి మనం ఇక్కడ ఈరోజు ఏదైతే AI ఉందో యూస్ ఇది చేసి ఒక ఇలా మనము ఇవన్నీ కూడా నేను కంటెంట్ అక్కడ జనరేట్ చేసి దీంట్లోనే చేయడం జరిగింది. సో ఇట్లా కాన్వాలో వచ్చేసి మనం ఫ్రీ మళ్ళీ సెషన్ ఇక్కడ డౌన్లోడ్ ఉంటాయండి. చేసుకోవచ్చు. సో ఓకే. వాళ్ళు జాయిన్ అవ్వండి. అండ్ ఇట్లా మనం క్యాన్వాను కూడా మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ మనకు వచ్చేసి పబ్లిక్ స్పీకింగ్ విత్ మాస్టరింగ్ పబ్లిక్ స్పీకింగ్ జనరేటింగ్. యా. సో చూడండి ఎంత బాగా ఇన్ఫోగ్రాఫిక్ ఇమేజ్ వచ్చేసింది, చూసారా అసలు. సో ఇక్కడ మాస్టరింగ్ పబ్లిక్ స్పీకింగ్ విత్ యువర్ ఏఐ అసిస్టెంట్లో వచ్చేసి ఆ, ఇక్కడ చాలా డీటెయిల్గా ఇచ్చేసింది చూడనమాట. సో ఫేజ్ 1 వచ్చి క్రాఫ్టింగ్ ద కంటెంట్, బిల్డ్ ఏ విన్నింగ్ 3 పార్ట్ స్ట్రక్చర్ వచ్చేసి, తర్వాత వచ్చేసి ఒక్క నిమిషం. సో బిల్డ్ ఏ విన్నింగ్ 3 పార్ట్ స్ట్రక్చర్ అనేసి, తర్వాత వచ్చేసి మనకు ఇక్కడ యూజ్ ఏఐ టు డ్రాఫ్ట్ పవర్ఫుల్ డ్రాఫ్ట్ అనేసి, టైలరింగ్ కంటెంట్ యువర్ ఆడియన్స్ ఏ విధంగా ప్రాంప్ట్ ఏఐ నుంచి అనలైజ్ ఎలా చేసుకోవాలి, తర్వాత వచ్చేసి మనం ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ వచ్చేసి ఇట్లా ఎన్నో స్టోరీస్ అండ్ ఎగ్జాంపుల్స్ ఎలా చేసుకోవాలి, అలాగే ఫియర్ని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి, కాన్ఫిడెన్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి, ప్రెప్ని ఎలా వాడుకోవాలి. ఇక్కడ చూడండి 15 minutes డైలీ ప్రాక్టీస్ ఫార్ములా వచ్చేస్తుంది. సో 3 minutes వాయిస్ వార్మప్, తర్వాత 4 minutes రీడింగ్, 5 minutes స్పీకింగ్, 3 minutes సెల్ఫ్ రివ్యూ. సో చూసారా ద ఏఐ ఫీడ్బ్యాక్ లూప్. ఇట్లా ఇలా డీటెయిల్గా మనకు అన్నీ కూడా ఏఐ అనేది ఇచ్చేస్తుంది అనమాట. సో ఇన్ఫోగ్రాఫిక్ ఇమేజ్ అలా చేసుకోవచ్చు. తర్వాత హేజన్ ఈ 11 ల్యాబ్స్ అనేసి ఇక్కడ వచ్చేసి మన వీడియోస్ ఎక్స్క్యూజ్ మీ. సో ఇక్కడ హేజన్ 11 ల్యాబ్స్లో కూడా మనం మంచిగా వచ్చేసి వీడియోస్ చేసుకోవచ్చు, వాయిస్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా మనకు ఫ్రీ వర్షన్స్ కూడా ఉంటాయి. హేజన్లో కూడా మనము ఇది చేసుకోవచ్చు. సో ఇక్కడ కోర్సెస్ కూడా చేసుకోవచ్చు మనం 30 minutes వరకు కూడా కోర్సెస్ లాంటివి కూడా చేసుకోవచ్చు అనమాట హేజన్లో కానీ. తర్వాత 11 ల్యాబ్స్. సో 11 ల్యాబ్స్ యూస్ చేసి మనము పాడ్కాస్ట్ కూడా చేసుకోవచ్చు అనమాట. మంచిగా వాయిస్ లోడ్కి చేసుకునేసి creator.spotify.comలోకి వెళ్తే కానీ మనకు స్పాటిఫైలో వచ్చేసి మన పేజ్ క్రియేట్ చేసుకునేసి అక్కడ మనం పాడ్కాస్ట్ లాంటివి కూడా చేసుకోవచ్చు అనమాట మంచిగా. సో మనం ఇట్లా ఇక్కడ హేజన్లో వచ్చేసి అవతారాన్ని చేసుకోవచ్చు, వీడియోస్ అన్ని చేసుకోవచ్చు అనమాట. సో ఒక్కసారి ఇట్లా మనము ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా ఒకసారి జస్ట్ మనం యూట్యూబ్లోకి వెళ్తే మంచిగా మన మెటీరియల్ అంతా కూడా దొరుకుతుంది. అండ్ 11 ల్యాబ్స్లో కూడా మన వాయిస్ వచ్చేసి ఒక డైలీ ఒక స్టోరీ చెప్పిచ్చేసి ఒక వాయిస్ ఇచ్చేసి మనం వాయిస్ని క్లోన్ చేసుకునేసి ఈ యొక్క స్టోరీ క్రియేట్ చేసుకుంటే అయినా, ఇప్పుడు చూడండి ఇది వేరే ప్రాజెక్ట్లో భాగంగా నేను ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఇట్లా మన క్రెడిట్స్ ఉంటాయి, క్రెడిట్ సిస్టమ్ ద్వారా ఇది చేసుకోవచ్చు. సో ఇట్లా ఏఐ ద్వారా మనము కంటెంట్ లాంటివి ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత మొబైల్ కెమెరా సెల్ఫ్ రివ్యూ అనమాట. సో దీనికి మించిన అల్టిమేట్ వెపన్ ఏది లేదండి అసలు. మన పబ్లిక్ స్పీకింగ్లో మనం మంచి ప్రావీణ్యత రావాలంటే అయినా ఈ యొక్క కెమెరాని యూజ్ చేసుకునేసి మనం వీడియో రికార్డ్ చేసుకునేసి మంచిగా అప్లోడ్ చేసుకున్నాం అనుకోండి ChatGPTకి. సో మనకు మంచిగా రివ్యూ ఇస్తుంది అనమాట. ఓకే, రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ ఏఐ టూల్స్ ఎకో సిస్టమ్ గురించి. ఇట్లా మనం వాడుకోవచ్చు. ఇంకా జెమినీ ఏఐ అని చెప్పనేసి తర్వాత మనకి ఇంకా దీంట్లో వచ్చేసి గూగుల్ యాప్స్ కూడా ఫ్లోలోకి వెళ్ళేసి కూడా మనం వీడియోస్ లాంటివి కూడా చేసుకోవచ్చు అనమాట. సో మనం జస్ట్ ఇక్కడ ఎంతో టెక్నాలజీ ఉంటుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే టెక్నాలజీ ఉంది, కానీ ఆ టెక్నాలజీ మనం ఎలా వాడాలి మనకు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు నా పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ ఉంది, ఈ కోర్స్ సంబంధించిన నేనేంటంటేనా జస్ట్ ఒక ప్రమోషనల్ అంటే జస్ట్ వీడియో ఒకటి చేయాలనుకుంటాను అనమాట. సో
లో గూగుల్ వాళ్ళది వచ్చేసి ఎలా ఉంటుంది అనేది ఒక చాట్ జీపీటీని ఒక ప్రాంప్ట్ అడుగుదాం. చాట్ జీపీటీ ఇప్పుడు నేను ఏంటంటే ఒక ప్రమోషనల్ వీడియో చేయాలన్నమాట. సో తెలుగులో వచ్చేసి ఈ యొక్క పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ మీద నేను అప్ టు 31 జూలై వరకు వచ్చేసి ఒక ఫ్రీ క్యాంప్ రన్ చేస్తున్నాను. ఎవ్రీడే నైట్ 8 నుంచి నైట్ 8 నుంచి 9 వరకు అనమాట. సో అయితే దీనికి ఒక 10 సెకండ్స్ ఒక గూగుల్ ఫ్లోలో వీడియో క్రియేట్ చేయడానికి మనకు కంటెంట్ ఇవ్వనమాట. ఓన్లీ 10 సెకండ్ కరెక్ట్గా ఫిట్ అవ్వాలి. సో దానికి నా అవతార్ని యూస్ చేసి నేను వీడియో క్రియేట్ చేస్తాను అనమాట. సో అది ఒక్కసారి పంపించవా, నాకు జస్ట్ ప్రాంప్ట్ పంపించు. సో ఆ ప్రాంప్ట్ యూస్ చేసుకునేసి నేను ఆ ఫ్లోలో వీడియో జనరేట్ చేసుకుంటాను అనమాట. ఓకే, రైట్. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మన చాట్ జీపీటీ ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ మనం సబ్మిట్ చేస్తాము. ఇక్కడ ఏదైతే ఈ ప్రాంప్ట్ ఏదైతే ఉందో జస్ట్ దీన్ని ఇలా జస్ట్ ఇక్కడ కాపీ చేసుకుంటాము. కాపీ చేసుకున్న తర్వాత గూగుల్ ఫ్లోలోకి వెళ్ళేసి ఇలా న్యూ ప్రాజెక్ట్లోకి వెళ్తాం. ఇక్కడ పేస్ట్ చేస్తాం అనమాట. పేస్ట్ చేసిన తర్వాత యాక్చువల్లీ ఇది స్క్రీన్ కిందికి దిగట్లేదు. 10 minutes. యా, రైట్. ఓకే, అంటే అక్కడ కట్ అవుతుంది కింద. మనం యాక్చువల్లీ ఏజెంట్ అప్లోడ్ చేయాలి. యా, ఇక్కడ ప్లస్ సింబల్లోకి వెళ్ళేసి మన అవతార్ ఉంది కదా, యాడ్ టు ప్రాంప్ట్ ఇచ్చేసి. సో ఇక్కడ మనకు ఫ్లోలో వచ్చేసి ఇక్కడ ఇమేజెస్ ఉంటుంది, అలాగే వీడియో కూడా ఉంటుంది అనమాట. సో వీడియోలోకి వెళ్ళేస్తాము, ఫ్రేమ్స్ యూస్ చేస్తాము. ఇంగ్రీడియంట్స్ అంటే మన వీడియో ఉంది కాబట్టి సో 16:19లో పెట్టేసి ఇక్కడ వియో 3.1 ఇట్లా ఓమ్లీ ఫ్లాష్ ఇవ్వాలని ఉన్నాయి కాబట్టి మనం 10 సెకండ్స్ అన్నాం కాబట్టి ఓమ్లీ ఫ్లాష్లోకి వెళ్తాము. సో ఇక్కడ మనకు 15 క్రెడిట్స్ కట్ అవుతాయి అనమాట. ఒకసారి చూద్దాం మనకు వీడియో ఎలా వస్తుంది అనేది ఒకసారి. సో ఇట్లా మనము ఆ, మన ప్రమోషన్స్ని కూడా మనము ఇక్కడ యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది జనరేట్ అవుతుంటుంది. సో ఈ లోపల వచ్చేసి మనకు ఇంకా సో తర్వాత ఏంటంటే ప్రాక్టీస్ అండ్ ట్రైనింగ్ అనమాట. సో ప్రాక్టీస్ అండ్ ట్రైనింగ్లో వచ్చేసి మనకు ఎవ్రీడే 50 minutes ఫార్ములా ఒకటి ఉంటుంది అనమాట. అదేంటనేది చూద్దాం. సి సో వామప్ 3 minutes చేసుకోవాలి. తర్వాత రీడింగ్ 4 minutes రీడింగ్ చేయాలన్నమాట. సో తర్వాత స్పీకింగ్ ప్రాక్టీస్ 5 minutes స్పీకింగ్ చేయాలన్నమాట. సో సెల్ఫ్ ఫీడ్బ్యాక్ అంటే 3 minutes అనమాట. మనం సెల్ఫ్ ఫీడ్బ్యాక్ అనేది ఇచ్చుకోవాలి. సో ఈ 50 minutes ఫార్ములా కనుక మనం యూస్ చేస్తే కనుక 100% మనకు మంచి రిజల్ట్ వస్తుంది. ఇందులో ఎటువంటి సందేహమే లేదనమాట. సో ప్రాక్టీస్ మేక్స్ మెన్ పర్ఫెక్ట్ అన్నారు కాబట్టి సో నేను కూడా ఈ మధ్య జస్ట్ ఈ మంత్ 9th తారీఖు నుంచి అనమాట. సో ఎవ్రీడే మార్నింగ్ ఆల్మోస్ట్ 4-4 మధ్య లేచేస్తాను, కంపల్సరీ లేచేస్తాను. ఒక మైండ్కు మనకు అది ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసినట్టుగా ట్యూన్ అయిపోయింది అనమాట. సో 4 లేయాలని చెప్పాను. అలారం మోగినా మోగకపోయినా నాకు 3:30-4 మధ్య లేదా 4:30 ఖచ్చితంగా లేచేస్తున్నాను. లేచిన తర్వాత జస్ట్ వార్మప్ చేయడం. నా వరకు నేను జస్ట్ ఇట్స్ ఫర్ మై కన్సిస్టెన్సీ అండ్ మై డిసిప్లిన్ గురించి అనేసి నేను చేస్తున్నాను. అండ్ చేసి ఒక స్టేటస్ కూడా పెట్టడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే జస్ట్ నా యాక్చువల్లీ యావరేజ్ ఒక 500-600 మెంబర్స్ నా స్టేటస్ చూస్తారు అనమాట. సో మన వల్ల మనం చేసే యాక్టివ్ వల్ల ఒకరిద్దరు మనం మారినా కూడా దానివల్ల ఎంతో బెనిఫిట్ ఉంటుందనే ఒక ఉద్దేశంతో నేను అలా చేయడం జరుగుతుంది. సో అట్లా ఏంటంటేనా మనం చేసిన తర్వాత మళ్ళీ వాకింగ్ చేయడము, తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి స్నానం చేసుకోవడం, మళ్ళీ పూజ చేయడము, మళ్ళీ డ్యూటీకి వెళ్ళడము. సో తర్వాత మళ్ళీ ఇట్లా కోర్సెస్ లాంటివి మనం అంతా చదువుకున్నాం కాబట్టి మన సొసైటీ ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఇట్లా చేస్తూ ఉంటాము. సో అది 50 minutes ఫార్ములా ఒకటి. యా, ఈ వీడియో వచ్చేదేమో ఒకసారి చూద్దాం ఫ్లోలో. ఎస్, వచ్చేసింది. ఒకసారి విందాం. రైట్. మాట్లాడటానికి భయపడుతున్నారా? జూలై 31 వరకు ప్రతిరోజు రాత్రి 8 నుంచి 9 వరకు ఉచిత ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ క్యాంప్ జరుగుతోంది. సో ఇప్పుడే చూసారా జాయిన్ అవ్వండి. బ్యాక్గ్రౌండ్ లో వచ్చేసి ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ ఫ్రీ ఆన్లైన్ అనేసి ఎంత బాగా వచ్చింది చూడండి అసలు. యా, సో ఇట్లా మనము దీన్ని అవతాన్ని యూస్ చేసుకునేసి మనము దీన్ని ఇది చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ డౌన్లోడ్ చేసుకునేసి నేను దీని తర్వాత నా వాట్సాప్ ఛానల్లో కానీ, నా ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, యూట్యూబ్లో కానీ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో అట్లా ఆ విధంగా మనకు యూజ్ అవుతుంది.
యా నెక్స్ట్ వచ్చేసి ఏఐ రోల్ ప్లే అనమాట. ఇంటర్వ్యూర్ గానే ఆడియన్స్గా కూడా ఉంటుంది అనమాట మనకు. సో ఇట్లా కూడా మనము ఆ, ఒక మన ఇంటర్వ్యూ చేస్తున్నట్టుగా ఏఐని మనము జస్ట్ ఇంటర్వ్యూ చేయమన్నట్టుగా చేస్తేనే అది మనల్ని జస్ట్ మనం క్వశ్చన్ అడుగుతాం అనమాట. సో అది మనం క్వశ్చన్ అడిగితే మనం ఆన్సర్ చేస్తాం, అట్లా ఉంటుంది. ఆడియన్స్ లాగా కూడా ఉంటుంది అనమాట. సో అట్లా కూడా మనము ప్రాక్టీస్ చేసుకోవచ్చు. తర్వాత సెల్ఫ్ ఎవాల్యుయేషన్ చెక్ లిస్ట్ అనమాట. సో 1 to 5 స్క్రోలింగ్ అనమాట, స్కోరింగ్ ఎంత. సో మనకి మనమే స్కోరింగ్ మార్క్స్ ఇచ్చుకోవడం, ఎలా మనం మాట్లాడుతున్నామో, ఏం చేస్తున్నామో, మన ఐ కాంటాక్ట్ ఎలా మెయింటైన్ చేస్తున్నామో, పోస్చర్స్ ఏంటి, గెస్చర్స్ ఏంటి, ఆ పాస్ ఎలా ఇస్తున్నాము, వాల్యూమ్ ఎలా ఉంది, పేస్ ఎలా ఉంది, పిచ్ ఎలా ఉంది, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది. సో ఇవన్నీ కూడా మనకు మనమే ఒక అసెస్ చేసుకున్నాం అనుకోండి. సో ఆటోమేటిక్గా ఏంటంటే మనకు ఒక మంచి ఫీడ్బ్యాక్ మనకు మనమే ఇచ్చుకున్నాం అనుకోండి. సో సెల్ఫ్గా అనమాట. సో మన గురించి మనమే అనలైజ్ చేసుకోవాలి. సో అది మనకు మనమైతే అయినా మంచిగా స్కోరింగ్ ఇచ్చుకుంటాం. పక్కన వాళ్ళు వచ్చేసి మన గురించి తెలియదు కాబట్టి వాళ్ళు మనకు మ్, అంత ఎఫెక్టివ్గా వాళ్ళు ఇవ్వలేరు అనమాట. సో వాళ్ళు ఇచ్చింది కూడా యూజ్ అవుతుంది కొంతవరకు. సో అబోవ్గా 70-80% వస్తాయన్నా వెల్ అండ్ గుడ్, మంచిగా అక్కడ కూడా ఫీడ్బ్యాక్ ఇంపార్టెంటే. సో మనకు మనం ఇచ్చుకోవడం అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అది ప్రాక్టీస్ అండ్ ట్రైనింగ్. నెక్స్ట్ యూసేజ్ గైడెన్స్ వచ్చేటప్పటికి, సో అవాయిడ్ బ్లైండ్ కాపీయింగ్ అనమాట. సో ఇది బ్లండర్ మిస్టేక్. ఏం చేస్తారంటే జనాలు చాలా మంది కాపీయింగ్ చేస్తూ ఉంటారు అనమాట. ఏం కాపీయింగ్ అంటేనా జస్ట్ అది స్పీచ్ కావచ్చు, లేకపోతే ఒక ప్రాజెక్ట్ కావచ్చు, లేకపోతే ఒక యాటిట్యూడ్ కావచ్చు, లేకపోతే ఒక మేనరిజం కావచ్చు, ఏదైనా కూడా ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా కాపీ చేస్తారు. ఎందుకు కాపీ చేయాలి? సో కాపీ అనేది అవాయిడ్ చేయండి, బ్లైండ్గా కాపీ చేయడం. మీరు గమనిస్తే కన్నా నా స్టేటస్లలో యాక్షన్ మ్యాక్సిమం వచ్చేసి 99% కాదు, 100% నేను ఏది కూడా ఎప్పుడు కూడా నా కంటెంట్ తప్ప వేరే వాళ్ళ కంటెంట్ నేను షేర్ చేయను. నా కంటెంట్ నేనే పెట్టుకుంటాను, నా యొక్క స్టోరీ నేనే చేసుకుంటాను, నా వీడియోస్ నేనే చేసుకుంటాను అనమాట. నా యొక్క మెసేజ్లు నేనే పెట్టుకుంటాను అనమాట. పక్కన వాళ్ళది నేను కాపీ చేయను ఎప్పుడు కూడా. ఎందుకంటే మనకు అన్నీ ఉన్నాయి కదా, మనకు కూడా మైండ్ ఉంది, మంచి శరీరం ఉంది, ఆరోగ్యం ఉంది, అన్నీ ఉన్నాయి కదా. సో మనం ఎందుకు కాపీ చేసుకోవాలి? అది నేనైతే లైక్ చేయను. సో అది అలా ఏంటంటే ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది మన మీద మనకి. అండ్ ట్రస్ట్ అనేది కూడా డెవలప్ అవుతుంది మన సొసైటీలో కానీ, మనకు మన మీద మనకి, అలాగే జనాలలో కూడా అనమాట. సో తర్వాత వెరిఫై ఏఐ ఫ్యాక్ట్స్ అనమాట. సో ఏఐ ఇచ్చేటువంటి సమాచారాన్ని మనము వెరిఫై చేయాల్సి వస్తుంది అనమాట. సో కొన్నిసార్లు ఏఐ కూడా మేబీ మిస్గైడ్ చేస్తూ ఉండొచ్చు. ఇక్కడ మనం జనరల్ గమనిస్తే గన ఏఐ వచ్చేసి ఇక్కడ లాస్ట్లో చెప్పేస్తుంది అనమాట. ఏంటంటే ఇక్కడ నేను కూడా తప్పులు ఇవ్వడానికి చాట్ జీపీటీ కెన్ మేక్ మిస్టేక్స్, చెక్ ఇంపార్టెంట్ ఇన్ఫో. సో ఇలా ఇస్తుంది అనమాట. సో మనం ఒకసారి ఫ్యాక్ట్ చెక్ చేసుకోవడం కూడా అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో తర్వాత ఇంక్లూడ్ పర్సనల్ ఎగ్జాంపుల్స్. పర్సనల్ ఎగ్జాంపుల్స్ మనం కనుక చెప్తే గన చాలా చాలా ఇంపాక్ట్ ఉంటుంది మన లైఫ్లో, మనకి ఇంపాక్ట్ ఉంటుంది, మన ఎదుటి వాళ్ళు కూడా. ఆ పబ్లిక్ స్పీకింగ్లో ఏదైతే మాట్లాడుతున్నామో ఎగ్జాంపుల్ చాలా బాగుంటుంది. సో ఈరోజు నేను వచ్చేసి మైనింగ్ డిపార్ట్మెంట్లో జాయింట్ ఇన్స్పిరేషన్ చేశాను అనమాట. చేసేసి అక్కడికి వెళ్ళేసి మాట్లాడడం జరిగింది. అక్కడ టీం ఉంటారు, ఒక 4-5 మెంబర్స్. ఆ వేరే డిపార్ట్మెంట్ వాళ్ళతో వాళ్ళు ఎలా మాట్లాడాలి ఏంది అనేది కూడా ఒక ప్రాక్టికల్గా వచ్చేసి మనము ఇది చేయడం జరుగుతుంది అనమాట. సో అట్లా పర్సనల్ ఎగ్జాంపుల్స్ కూడా మనము ఇంక్లూడ్ చేస్తే చాలా మంచిది. తర్వాత ప్రయారిటైజ్ హ్యూమన్ ప్రాక్టీస్ ఓవర్ ఏ రిలయన్స్ అనమాట. సో మనం మనిషి యొక్క, మానవుని యొక్క ఇది, దీనికి మనం ఎక్కువ ప్రయారిటైజ్ ఇవ్వాలన్నమాట. ఏ దానికన్నా కూడా ఏ ఏంటంటే మనకు జస్ట్ ఉడతా బత్తిగా మాత్రం మనకు సాయం చేయడానికి ఉపయోగపడుతుంది తప్ప మనకు పూర్తి స్థాయిలో అయితే అయినా మనకు కాదు. సో ఆ, కాబట్టి మనము మనిషి మనిషి మాత్రమే ఆ, విలువ ఇచ్చుకోవాలి, లైక్ చేస్తారు, ఇంపాక్ట్ కూడా చేయగలడు అనమాట ఏదైనా కూడా అనమాట. సో కాబట్టి ఇట్లా వచ్చేసి మనము మనిషికి మనం విలువ ఇవ్వాలి. సో అట్లా ఆ విధంగా మనం ఇది చేయాలి. అండ్ దిస్ ఈజ్ యూసేజ్ గైడెన్స్. సో ఈరోజు వచ్చేసి మనం ఓవరాల్గా ఏం చేసినామంటే సో జస్ట్ ఒక 1 minute రివ్యూ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి అండర్స్టాండింగ్ పబ్లిక్ స్పీకింగ్ అంటే మనం ఇక పబ్లిక్ స్పీకింగ్ గురించి ఏంది అనేది ఒక ఇది చేసుకుంటాము. తర్వాత కామన్ ఛాలెంజెస్ ఏముంటాయి అనేది, తర్వాత రోల్ ఆఫ్ ఏ ఇన్ లెర్నింగ్, తర్వాత ప్రిపరేషన్ స్ట్రాటజీస్, తర్వాత స్పీచ్ ఫ్రేమ్వర్క్ ఎలా ఉంటుంది, డెలివరీ టెక్నిక్ ఏంటి, ఏ టూల్స్ ఎకో సిస్టమ్ ఎలా ఉంటుంది, అండ్ ప్రాక్టీస్ అండ్ ట్రైనింగ్ మనం ఎలా చేసుకోవాలి, అండ్ యూజర్స్ గైడ్ లైన్స్ ఏ విధంగా ఉన్నది అనేది మనం తెలుసుకున్నాం అనమాట. సో కాబట్టి సో ఎస్, థ్యాంక్ యూ. అండ్ సార్ అజయ్ గారు, ఆ, మీరు ఒక్కరే జాయిన్ అయ్యారు, థ్యాంక్ యూ సో మచ్. సార్ నా ఫస్ట్ రోజు అయితే 21st ఫస్ట్ క్లాస్ స్టార్ట్ చేశాను సార్. ఆ రోజు కూడా మనకి యాక్చువల్లీ సో స్క్రీన్ ఒకసారి స్టాప్ చేస్తున్నాను. యా.
సో ఫస్ట్ రోజు కూడా నాకేంటంటే జస్ట్ ఆ రోజు 5 మెంబర్స్ జాయిన్ అయ్యారు సార్. సో నిన్న కూడా నేను చెప్పడం జరిగింది క్లాసు. నేను ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. సో తర్వాత వచ్చేసి ఈరోజు మీరు జాయిన్ అయ్యారు. సో మీకు ఎలా అనిపించింది? ఒక్కసారి జస్ట్ ఏమైనా ఫీడ్బ్యాక్ ఇవ్వండి సార్. బాగా అనిపించింది. యా, ఓకే. ఏదైనా ఒక 2 నిమిషాలు మాట్లాడతారా? జస్ట్ మాట్లాడొచ్చు. మనం మాట్లాడుకున్నాం కదా నాన్న, అదే కదా మనం మాట్లాడు. ప్రాక్టీస్ చేస్తా ఇంకా ఉన్నాం. మాట్లాడు. సరే కదా, యాక్చువల్లీ అజయ్ ఎవరు వర్మ లేరు. అంటే నేను వేరే అజయ్ వర్మ, మాకు అమరావతి సాఫ్ట్వేర్ లో వేరే సార్ ఉన్నారు, తనేమో అనుకున్నాను అనమాట. ఓకే, రైట్. యా, చెప్పండి అజయ్. మై నేమ్ ఇస్ అజయ్ వర్మ. నీకు ఆడ సార్ చెప్పింది చెప్పుదాం. ఏం చెప్పారు ఈరోజు చెప్పు, మాట్లాడు. ఏం మాట్లాడినాను, ఏం పర్వాలేదు. ఒక దగ్గర పెట్టుకో, మొబైల్ ఒక దగ్గర పెట్టుకోండి ఒకసారి. కదిలించద్దండి మొబైల్ ఒక దగ్గర, స్టాండ్ గా పెట్టేసేసేయండి. ఇది యా, ఓకే. ఇప్పుడు తెలుగులో మామూలుగా నిలబడుకుంటున్నారా, కూర్చో ఉన్నారా మీరు? కూర్చోండి. ఓకే, కూర్చోన్నారు కదా. ఇప్పుడు మొబైల్ కొంచెం కరెక్ట్గా సెంటర్ పెట్టి ఫిక్స్ చేయమా. ఇప్పుడు నా చూడండి ఒకసారి, కరెక్ట్గా ల్యాప్టాప్ సెంటర్కి ఉందా ఆల్మోస్ట్ ఆల్. సో కరెక్ట్గా మీరు సెంటర్ పెట్టుకోండి ఒకసారి. మీ ఫేస్ ఆ మొబైల్ స్క్రీన్లో కరెక్ట్గా ఫిట్ అవ్వాలి. ఆ విధంగా కూర్చోండి. సెట్ చేసుకోండి దాన్ని, జస్ట్ యాంగిల్, డైరెక్షన్ అవన్నీ చేసుకోండి ఒకసారి. ఉందా మరి? ఆ, ఇంకా ఇంకా మీ రైట్ సైడ్ ఇంకా కొంచెం గ్యాప్ ఇవ్వాలా. ఇది లెఫ్ట్ సైడ్ కంట్రా, హెడ్. రైట్, ఓకే, పర్ఫెక్ట్. మై నేమ్ ఇస్ అజయ్ వర్మ. ఏం చెప్తారు రోజు నీ పేరు, నవీన్ చెప్పు. ఓకే, మొబైల్ కదిలించేది, మొబైల్ ఫిక్స్ చేసేసేయాలా. ఫిక్స్ చేసిన తర్వాతనే స్టార్ట్ చేయి. మై నేమ్ ఇస్ అజయ్ వర్మ. మై ఫాదర్ నేమ్ ఇస్ తేజేశ్వర్ రాజు. తెలుగులోనే మాట్లాడు, ఇంగ్లీష్ ఏం అవసరం లేదు, తెలుగులో మాట్లాడు. నీకు ఏం అర్థమైందో కరెక్ట్గా చెప్పు అంతే. ఇక్కడ లాంగ్వేజ్ అనేది ఇంపార్టెంట్ కాదు, మనం ఏం మాట్లాడుతున్నాం అనేది ఇంపార్టెంట్, ఎలా మాట్లాడుతున్నాం అనేది ఇంపార్టెంట్ అనమాట. రైట్, స్టార్ట్. చెప్పు. మొబైల్ మళ్ళీ కదిలిస్తున్నావు అజయ్. ఒక దగ్గర పెట్టేసి చెప్తా, మొబైల్ అడ్డంగా నేను పెట్టు. సరే చెప్పు. పట్టుకోండి మేడం. కింద పెట్టేస్తాను, నేను పట్టుకొని ఉన్నాను అందుకని కదులుతాను. షేక్. ఒక్క దగ్గర కదిలించుకోకుండా పట్టుకోండి. ఇంకొచ్చు వెరీ గుడ్, ఓకే. మాట్లాడి చెప్పేది ఒకసారి ఎంతసేపు చెప్తే విన్నావు. వీడు బయట ఎత్తుకోపోయి విన్నాడు, ఒకడే ఏమి విన్నాడో తెలియదు. అవునా, ఓకే, పర్లేదు, మాట్లాడమా అజయ్. మాట్లాడు. ఏఐ టూల్స్ మాట్లాడాలి, నేను టైం పెట్టుకుంటా ఈరోజు, జస్ట్ 1 మినిట్ మాట్లాడాలి. మీకు ఏది బుద్ధి పుడితే అది మాట్లాడు. ఏదో ఒకటి మాట్లాడడం అయితే ప్రాక్టీస్ చేయాలంతే. మనము కరెక్ట్ మాట్లాడుతున్నావా, తప్పు మాట్లాడుతున్నావా అనేది పక్కన పెట్టేసేసి అస్సలు పట్టించుకోవద్దు అనమాట. జస్ట్ నీకు ఏమి విన్నావో, గంట సేపు చెప్పాను కదా. సో ఏదైతే విన్నావో అదే చెప్పు. రైట్, నేను టైం పెట్టుకోండి. స్టేజ్ మీద పోయినప్పుడు అది స్ట్రైట్ గా నిలబెట్టుకోవాలి, వి షేప్ లో పెట్టుకోవాలి సార్. ఖాళీ మైక్ సెట్ ఎలా ఉన్నారో సెట్ చేసుకోవాలి. ఉమ్, ఇది ఏఐ టూల్స్ క్యాన్వా, ఇది చాట్ జీపీటీ గురించి చెప్పారు. వెరీ గుడ్. ఇంకా నోట్బుక్ ఎల్ఎం. వెరీ గుడ్, బాగా గుర్తుపెట్టుకున్నావు, వెరీ గుడ్. నోట్స్ రాసుకున్నావా అజయ్? నోట్స్ ఏం రాసుకోవాలి, అయినా కూడా బాగా గుర్తుపెట్టుకున్నావు, వెరీ గుడ్. ఇంకా నోట్బుక్ ఎల్ఎంలో అది ప్రెజెంటేషన్ గురించి రాసుకోవచ్చు. ఎస్, మైండ్ మ్యాప్ ఎలా తయారు చేసుకోవాలి, వెరీ గుడ్. ఇంకా ఈకో ఈకో ఏఐ టూల్స్ అని ఈకో సిస్టమ్. ఓకే, నైస్. సో మీకు ఇచ్చిన 1 మినిట్ 10 సెకండ్స్ అయ్యింది అది. ఓకే, గుడ్. రైట్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఫీడ్బ్యాక్. అండ్ సో ఏదైనా కూడా ఒక మెట్టుతోనే మన విజయం అనేది మనకి అందుతుంది అన్నమాట.
సో నిరుత్సాహపడకూడదు ఎవరు కూడా ఎప్పుడు కానీ. సో అజయ్ అండ్ థ్యాంక్ ఒకడున్నా యూ ఇంత టైం చెప్తారా సార్? థ్యాంక్ యూ. మేడం. అదే అజయ్ ఒకడున్నా ఇంత టైం చెప్తారు ఓపిక్గా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఎస్ మేడం. అండ్ థ్యాంక్ యూ మేడం. అయితే మరి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. అండ్ ఉంటాను. సరే, గుడ్ నమస్తే. నైట్ సార్. గుడ్ Bye. నైట్. గుడ్ నైట్. Nice. రికార్డ్ స్టాప్ చేస్తున్నాను.